పరిశుద్ధుడైన దేవుడు, మన ప్రభువు, మన సంరక్షకుడు, మన కాపరి, పచ్చిక గల చోట్ల అనగా జీవవాక్యం ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ మనల్ని పరుండజేయచ్చు, సత్యము చేత మనల్ని తృప్తిపరుస్తూ మన ఆలోచనలను ఆయన కనుసన్నల్లో ఉంచుతూ తప్పిపోకుండా, తొట్టిల్లిపోకుండా, లోకమాయలో పడిపోకుండా, లోకానుసారమైన జీవితానికి లొంగిపోకుండా కనబడుతున్న అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి విమతములకు సంబంధించిన బోధలకు తొట్టిల్లిపోకుండా, ఆ మాయలలో పడిపోకుండా కాపాడుతూ ఈ నిత్యజీవ పోరాటంలో శక్తి చేత, బలము చేత మనల్ని నింపి నడిపిస్తున్న దేవాది దేవునికి మనందరి ద్వారా నిత్యము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆయన శక్తి, ఆయన బలము ఎరిగిన వారముగా ఆ శక్తి, ఆ బలము సత్యములో దాచబడి ఉంది అని ఎరిగి అపోస్తలులు వేసిన పునాది మీద నిలబడి, అపోస్తలులు కట్టిన పునాది మీద నిలబడి ముందుకు కదులుతున్నాం మనం. చాలామందికి సత్యం అంటే చాలా చులకన, సత్యం అంటే చాలా లోకువ. వారు అంటారు, యేసుప్రభువే చెప్పాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని అన్నాడు. ఆయన మాట అనగానే పిలాతు అనే లోక సంబంధం అంటున్నాడు, సత్యం అంటే ఏంటి అంటున్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అని ప్రభు అంత ఘంటాపదంగా చెబుతుంటే ఆ పిలాతు అనే ఆ లోక సంబంధం అడుగుతున్నాడు, సత్యం అనగా ఏమిటి? ఇప్పుడు చాలామందికి ఈ భ్రమ, సాతాను కల్పించే భ్రమ, సత్యం అంటే ఏమిటి, అన్ని చోట్ల సత్యం ఉంటుంది అనుకుంటారు. సత్యం అనగా వాక్యము కదా, అంటే బైబిల్ ఉన్న ప్రతి చోట సత్యం ఉన్నట్టే కదా. సత్యం అనగా వాక్యం అని బైబిల్ చెప్పింది యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో. మరి అలా అంటే బైబిల్ ఉన్న ప్రతి చోట సత్యం ఉన్నట్టే కదా, బైబిల్ చదవబడుతున్న లేదా ప్రకటింపబడుతున్న ప్రతి చోట సత్యం ఉన్నట్టే కదా అని అనుకుంటారు చాలామంది. మీరు బాగా అర్థం చేసుకోండి, యోహాను గారికి, అపోస్తలుడైన యోహాను గారికి దేవుడు ఇచ్చినటువంటి దర్శనాలను బట్టి ఆయన చాలా విషయాలు గ్రహించి ఆయన సంఘానికి పత్రికలు రాస్తూ, సంఘానికి హెచ్చరికలు చేస్తూ ఆ పత్రికలో అంటాడు, వారు మనలో నుండి వెళ్ళారు కానీ మన సంబంధులు గారు అంటాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి మీరు చూడొచ్చు, 17-18 వచనాలన్నీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వారు మనలో నుండి వెళ్ళారు కానీ మన సంబంధులు కారు. ఎందుకు ఆ మాట, ఆ పదప్రయోగాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వాళ్ళు బైబిల్ పట్టుకున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సత్యము అనగానే బైబిల్ ఉంటే సత్యం కాదు. సత్యము ఎక్కడైతే సరిగా విభజించి ఉపదేశించబడుతుందో, వారి హృదయాలలోనికి ఎలాగ పంపించబడుతోందో, వారి హృదయాలలో ఎలా నిక్షిప్తమవుతోందో, వారి హృదయాలలో ఎలా కొలువవుతోందో దాన్ని సత్యము అని పరిగణనలోకి తీసుకుంటారు. శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రమే మాట్లాడారు, యేసుప్రభువు ధర్మశాస్త్రమే మాట్లాడారు. మరి శాస్త్రులు, పరిసయ్యులు ఎందుకు ధర్మశాస్త్ర వ్యతిరేకులయ్యారు? యేసుప్రభు ఎందుకు ధర్మశాస్త్ర నెరవేర్పుకు ఉపయోగపడిన వారయ్యారు అని అంటే, యేసుప్రభు బోధించేది సత్యమైతే శాస్త్రులు, పరిసయ్యులు బోధించేది అసత్యం. వారు సత్యమును అసత్యమునకు మార్చిరి అని మనం చదువుకుంటాం. ప్రవక్తలు కూడా చెప్తారు అన్నమాట. ప్రవక్తలు కూడా అంటారు, సత్యము సంత వీధుల్లో బడి ఉన్నది అంటాడు. కాబట్టి ప్రియులరా, సత్యం ఎంత శక్తివంతమైందంటే అపోస్తలులు ఎరిగిన బోధ మీ ముందు పెడుతున్నాను నేను. అపోస్తలులు ప్రకటించిన బోధ మీ ముందు పెడుతున్నాను నేను. అందులో మీరు గమనించవలసిన ప్రాథమిక సత్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, పత్రికలు రాసిన యోహాను గారి గురించి ఆల్రెడీ ప్రస్తావించాను కదా. ఆ యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక ఒక్కసారి మీరందరూ మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. మొదటి భాగాన్ని మాత్రం మనం చదువుకుందాం. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రికలో మొదటి భాగాన్ని జాగ్రత్తగా చూద్దాం. మరలా చెప్తున్నాను, చాలామంది అనుకుంటారు విజయప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పినా లాజిక్గా చెప్తారని అంటారు. విజయప్రసాద్ రెడ్డి గారు కాదు లాజిక్గా చెప్పేది, యేసుప్రభు వారు చెప్పారు లాజిక్గా. అక్కడ మొదలైంది లాజిక్గా మాట్లాడడం. విశ్రాంతి దినాన్ని నువ్వు ఎందుకు మేరుతున్నావు అని అడిగితే ఆయన అంటారు, నేను విశ్రాంతి దినానికే ప్రభువుని అంటారు. దట్ ఈస్ ద లాజిక్. కైసరికి పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? ముందు మీ దగ్గర ఉన్న రోక పన్ను చూపెట్టండి. దట్ ఈస్ ద లాజిక్. దీని మీద ఉన్న రూపం ఎవరిది? కైసరిది. అయితే కైసరికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి. అది లాజిక్ అంటే. ఆయనే మనకు గురువు. సో లాజిక్ అంటే అదేం అబద్ధమని కాదు. లాజిక్ మీన్స్ ఒక విషయాన్ని అర్థం చేయించడానికి లోతుకు తీసుకెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి విషయాలను ఉదాహరణలతోనూ, ప్రశ్నలతోనూ, జవాబులతోనూ అవగతం చేయించడాన్ని లాజిక్గా మాట్లాడడం అంటారు. అంతే తప్ప అసత్యాన్ని తీసుకొచ్చి సత్యంలో కలపడాన్ని లాజిక్ అని ఎవడు అండు. అది కలిపి చేర్పడం అంటాడు. ఉన్నదాన్ని ధృవీకరించడం కోసం ఎదురు ప్రశ్నించటం, అందులో ఉన్నటువంటి
మొత్తాన్ని బయటికి తీయటం, దాన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ప్రజలకు అర్థం చేయించడాన్ని ఏమంటారు? లాజిక్. భలే చెప్పారండి, లాజిక్గా చెప్పారండి అని అంటారు. అది మనం గ్రహించాలి. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా లాజిక్గానే మాట్లాడతారు చాలా సందర్భాల్లో. ఆయన అంటారు, వేషధారులారా, అమ్మా నాన్నకు అన్నం పెట్టకపోయినా పర్లేదు, అది దేవార్పితం అని చెప్పి మీకు ఇచ్చేస్తే సరిపోద్ది అంటున్నారు, చేతులు కడగకుండా భోజనం చేసిందని మీరు తప్పుపడుతున్నారు, అది రైటా ఇది రైటా అని అడిగాడు. అది లాజిక్ అంటే. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఉంటుంది, దావీదే ఆయన నాకు ప్రభు అని చెప్తున్నాడు కదా, మీ ధర్మశాస్త్రంలో చదివారు కదా, దావీదే ఆయన నాకేమని చెప్తున్నాడు? ప్రభు అని చెప్తున్నారు కదా, మీరు ఆయనకు దావీదుకు కుమారుడని మీరు ఎలా చెప్తున్నారు? లాజిక్. ఈ లాజిక్లన్నీ మాట్లాడింది ఎవరు? మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయనే నాకు రోల్ మోడల్, మీ అందరికీ మా రోల్ మోడల్. గట్టిగా మాడితే ఎవడైతే చెప్పలేకపోతున్నాడో వాడు అంటాడు, ఈయనన్నీ లాజిక్గా మాడేస్తున్నాడు అండి. లాజిక్గా మాడితే సత్యం అసత్యం అయిపోద్దా, అసత్యం సత్యం అయిపోద్దా? అవదు కదా. లాజిక్ అనేది ఏంటంటే ఒక కీ లాంటిదన్నమాట. యేసుప్రభు వారు వాడినట్టు, దావీదు కుమారుడని మీరు ఎలా చెప్పుచున్నారు? ఆయనేమో ప్రభు అన్నాడు కదా, నాయన నన్ను ప్రభు అంటున్నాడు, మీరేమో ఏమంటున్నారు? కుమారుడని. అప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రశ్నించడానికి, మరి ఆయన కుమారుడని బైబిల్లోనే ఉంది కదా, దావీదు కుమారుడని ఎందులో ఉంది? బైబిల్లోనే ఉంది కదా అంటే అప్పుడు ఈయన సబ్జెక్ట్ వివరించుకుంటూ వెళ్తారు. దానికోసం ఈయన లాజిక్గా అడుగుతారనమాట. అర్థమైందా? సో విజయప్రసాద్ రెడ్డి గారు లాజిక్లు చెప్పరు. యేసుప్రభు వారు చెప్పిన బాటలో, యేసుప్రభు వారు చూపిన బాటలో వెళ్ళిపోతారు. మరలా చెప్తున్నాను, సత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ విజయప్రసాద్ రెడ్డిని ప్రేమిస్తారు. సత్యాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ మన మినిస్ట్రీకి తోడుగా నిలబడతారు, మన మినిస్ట్రీ వెనుకుంటారు. ఈ సత్యం అనేకులకు పరిచయం కావటానికి వాళ్ళు ప్రయాసపడతారు, వాళ్ళు పాటుపడతారు. సత్యం అర్థం కాని వారు ఒకవేళ ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే మాట్లాడొచ్చేమో, కానీ ఇది బాగా లోతుగా ఆలోచిస్తే, ఈ విషయాన్ని ఇంకా పరిశీలన చేస్తే, ఈ విషయాన్ని ఇంకా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, తన సేవకుడి ద్వారా దేవుడు ఇంత స్పష్టంగా, ఇంత బలంగా, ఇంత లోతుగా మాట్లాడింపజేస్తున్నారు అంటే ఇందులో ఆయన వ్రాయించిన నిగూఢ సత్యాలను మనం కూడా వెలికి తీసుకోవాలి, మనం కూడా ఆలోచన చేయాలి. బంగారం ఎప్పుడు పైపైన రోడ్డు మీద దొరకదు, ముత్యాలు ఎప్పుడు పైపైన ఒడ్డున దొరకవు, కొంచెం లోతుకు వెళ్ళాలి. అందుకే సత్యము బహుదూరముగాను లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు అన్నాడు ప్రసంగి. సో కాబట్టి జ్ఞాని అయిన వాడు సత్యమును పరిశీలించడానికి లోతుకెళ్తాడు. ఇక్కడ మీరు గమనించండి, సత్యం ఎంత గొప్పది, దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఎంత గొప్పవి, దాని ద్వారా మనకు ఒరిగే మేలులు ఎంత గొప్పవి మనకు అర్థమైతే అసలు ఏం చేయటానికైనా మనం వెనకాడం. ఎందుకంటే లైఫ్ ఈజ్ సో షార్ట్, ఇట్స్ టూ షార్ట్. జీవితం చాలా చిన్నది. మనం అనుకుంటాం, అరే అప్పుడే అయిపోయిందా అని. అప్పుడే అయిపోయిందా? మీరు గమనించండి, గణరాజు గారి జీవితం ఎంత అనుకున్నాం? 46 సంవత్సరాలు. 46 సంవత్సరాలకు మనిషి వెళ్ళిపోవాలా? ఎక్కడైనా ఉందేట అసలు? అది మామూలుగా ఆలోచిస్తే 46 సంవత్సరాలు అనేది చిన్నదా పెద్దదా? చెప్పండి, చిన్నదా పెద్దదా? చాలా చిన్నదండి. అధిక బలం ఉంటే 80 అన్నాడు ఆయన, అంటే అందులో సగానికే ఈయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, దేవుని లెక్కలు, దేవుని ప్రణాళికలు ఎప్పుడు ఎలా మారిపోతాయో, ఎవరి విషయంలో ఆయన చిత్తం ఎలా ఉండబోతోందో, ఎవరి విషయంలో ఆయన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో మనకి తెలీదు. ప్రియమైన దేవుని ప్రజలారా, తెలీదు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, చిన్న జీవితంలో ఎంత త్వరగా దీన్ని సద్వినియోగం చేసుకుని ఆయన ముందు అలా నిలబడి రెడీగా ఉంటే అంత మంచిది. ఎప్పుడు రెడీగా ఉండాలి. ఏ రోజు పిలుపు వస్తుందో తెలియదు కాబట్టి ప్రతిరోజు మనం చొక్కా వేసుకుని, ఇస్త్రీ బట్టలు వేసుకుని, బెల్ట్ పెట్టుకుని, షూ వేసుకుని, టై కట్టుకుని, నీట్గా తలదూకొని రెడీ అయిపోయి బస్సు ఎప్పుడు వస్తుందా అని ఏం చేయాలి? ప్రతిరోజు ఎదురు చూడాలి. సిద్ధపడ్డ కన్యకలు అన్నాడు. అందుకే మీకు చెప్పాల్సిన ఉదాహరణ కొంచెం ట్రెండీగా చెప్తున్నాను. బస్సు, టై, ప్యాంటు, చొక్కా, చీర, బూట్లు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ట్రెండీగా మీకు అర్థం అవుద్దని. సిద్ధపడ్డ కన్యకలు, మీరందరూ సిద్ధపడ్డ కన్యకల వల్ల రెడీగా ఉండాలి. స్టాండ్లో బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కెళ్ళిపోవాలి. అలా అంత రెడీగా ఉండాలి. ఇది విశ్వాసులందరి బాధ్యత. మనందరం విశ్వాసులం కదా, మరి బయటోళ్ళకి మనకి తేడా ఉంది. అందరూ ఆరాధనకి ఎందుకు రారు బయట వాళ్ళందరూ అంటే వాళ్ళకి విశ్వాసులు కాదు కాబట్టి.
అందరూ ఎడతెగక ఎందుకు ప్రార్థన చేయరు? వాళ్ళు విశ్వాసులు కాదు కాబట్టి. రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు సంఘము ఎడతెగక ఉండిరి. ఎందుకు వీళ్ళు మాత్రమే ఎడతెగక ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు లేరు? వాళ్ళు విశ్వాసులు కాదు కాబట్టి. మీరు మాత్రమే విశ్వాసులు కాబట్టి మీరు మాత్రమే ఎడతెగక రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు, అపోస్తలుల సహవాసమందు, బోధయందు మనమందరం ఏమవుతున్నాం? వర్ధిల్లుతున్నాం, ముందుకు కదులుతున్నాం. అందరూ అలా ఉండరు, లోకం అంతా అలా ఉండదు. అలానే వాళ్ళే మనకు శత్రువులు కాదు, మనం ఆ లోకంలో నుంచే వచ్చాం. ప్రభు చిత్తం అయితే ఆ లోకంలో కొందరు మన సువార్త విని మరలా మనలోనికి వస్తారు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ప్రభు రాకడ వరకు, సంఘం ఎత్తబడేంత వరకు కూడా ఇవి జరుగుతూనే ఉంటాయి. జరగాలనే మన తాపత్రయం. అందుకే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్న మాట శిరోధార్యంగా భావించి సువార్త ప్రకటించవలసిన భారము మా మీద మోపబడింది అనే మాటకు కట్టుబడి మనం పనిచేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, శ్రద్ధగా ముందుకు కదులుతున్నాం. సరే, ఇక్కడ యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ వచనం నుంచి కొంచెం దృష్టి పెట్టి చదవండి. ఇప్పుడు సత్యం యొక్క గొప్పతనం మీకు ఆకాశం అంత ఎత్తులో కనబడుద్ది ఒక భక్తుడి నోటి వెంట. ఈ భక్తుడు కూడా సామాన్యుడిగా సుమ, యేసు ప్రభు వారి చేత బహుగా ప్రేమించబడినటువంటి శిష్యుడు ఈ పత్రిక రాసిన ఆయన ఏమన్నాడు? పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి. అక్కడ ఆ సంఘంలో ఒక అమ్మగారిని పరిచర్యకు ఏర్పరిచినట్టుగా మనకి ఇక్కడ కనబడుతోంది. ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభము అని చెప్పి లెటర్ రాస్తున్నారు. మరి ఆ రోజుల్లో వాట్సాప్ సందేశాలు, టెలిగ్రామ్ సందేశాలు, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, చాటింగ్స్ ఇవేవీ లేవు కదా. కేవలం ఏమున్నాయి? లెటర్స్ ఉన్నాయి. సో ఆ అమ్మగారికి ఈ భక్తుడు లెటర్ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడట? నేనును అనగానే ఇక్కడ ఎవరు? యోహాను గారు. నేను మాత్రమే గాక సత్యమును ఎరిగిన వారందరూ. చూసారా? ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ అనలేదు ఇక్కడ. ఏమన్నాడు? సత్యమును ఎరిగిన వారందరూ. ఎంత అద్భుతమైన మాట. ప్రభువును నమ్మడం అనగానే దయ్యాలు కూడా నమ్ముతున్నాయట. యాకోబు చెప్తాడు దయ్యములు కూడా నమ్మి ఏం చేస్తున్నాయి? వణుకుతున్నాయట. కాబట్టి నమ్మడం అనే పదాన్ని ఇక్కడ వాడట్లా. ఏమంటున్నాడంటే సత్యమును ఏం చేయటం? ఎరగటం. సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు. సత్యం ఎరిగిన వాడు మనలో నిలుస్తాడు. ఎందుకంటే అగ్నిలో మండే కట్టె ఆ కట్టెలతోనే కాలుతూ ఉంటుంది, ఇంకా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. చల్లారిపోయే కట్టె బయటికి పోతుంది, అది ఎక్కడో చల్లారిపోయి చచ్చిపోయి కుళ్ళిపోయి నాశనం అయిపోతుంది. దానికి ఈ ప్రజ్వరిల్లే కట్టెలకు సంబంధం లేదు. ప్రజ్వరిల్లే కట్టె ఎప్పుడు వేరు కాదు, సత్యంలో నుండి బయటికి వెళ్ళదు. సత్యంలో నుండి బయటికి వెళ్ళింది అంటే అది మూర్ఖపు, అజ్ఞానపు, సాతాను యొక్క ప్రభావము చేత ఆవరింపబడినది అని మీరు గ్రహించాలి. అర్థమైందా? అందుకే మండే కట్టెల్లో ఉంటే మనం కూడా ఏమవుతూ ఉంటాం? మండుతూ ఉంటాం. ఆరిపోయే కట్టెతో జత కడితే మనం కూడా ఏమైపోతాం? ఆరిపోతాం. ఇది మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ చూడండి ఏమంటాడంటే మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి. ఎంత మంచి మాట అన్నాడు యోహాను గారు. అంటున్నారు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. సత్యము ప్రేమ మన యందు ఉండగా, సత్య ప్రేమలు మన యందు ఉండగా, సత్యము ఉండాలి. ఈ సత్యాన్ని ప్రకటించడానికి ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఈ సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరము సమాధానము మనకు తోడగును. జాగ్రత్తగా చూడండి. ఈ సత్యం వల్ల మీకు ఏమొస్తుందట? కృప, కనికరము, సమాధానము సత్యములో ఉన్న వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. నేను చెప్పానా? బైబిల్ చెప్పిందా? ఎవరు చెప్తున్నారు? ఎస్. మీరు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కృప, కనికరము, సమాధానము. కృప, కనికరము, సమాధానము ఈ మూడు దేవుని యొద్ద నుండి మనకి తోడుగా ఉండడానికి ఎప్పుడు పరలోకం నుంచి పంపబడుతూనే ఉంటాయి. పరలోకం నుంచి వెలుగు వలె, సూర్యుని వెలుగు వలె పంపబడుతూనే ఉంటాయి. ఎవరి మీదికి పంపబడతాయంటే ఎవరైతే సత్యములో నిలుచుచు, సత్యము ఎరిగి మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలు మన యందుండగా,
సత్య ప్రేమలు మన యందుంటే, సత్యము మన యందుంటే, ప్రేమ మన యందుంటే మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి? నెంబర్ 1, తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృప, కనికరము, సమాధానము మనకు తోడగును. మనకు తోడగును. ఇది దేవుని ఆజ్ఞ. సత్యాన్ని మీరు అనుసరించాలి, సత్యం కొరకు పోరాడాలి, సత్యం కొరకు ప్రయాసపడాలి, సత్యంలో నిలబడాలి. సత్య వ్యతిరేకులుగా మీరు ఎప్పటికీ మారకూడదు. ఆ సత్యమే మిమ్మల్ని కృపతోనూ, కనికరంతోనూ, ప్రేమతోనూ, ఆ సమాధానముతోనూ నింపుతుంది. ఎప్పటికీ మీ తలలకు పైగా దీవెనగా అది నిలబడుతుంది. మిమ్మల్ని అది కాపాడుతుంది, మంచి స్థితిలో నిలబెడుతుంది. మరణం తర్వాత మిమ్మల్ని నిత్య జీవం వరకు తీసుకెళ్తుంది. ఇది సంఘం అంతా గుర్తించాలి. సంఘం అంతా గుర్తించాలి. ఓహో, సత్యం ఎంత శక్తివంతమైనదన్నమాట. ఈ సత్యమును కలిగి ఉండడం మనలో. రెండోది, ఈ సత్యమును ప్రేమతో పరిచయం చేయటం, ప్రేమతో వ్యాపింప చేయటం, సత్యమునకు స్తంభాలుగా నిలబడటం, సత్యమునకు పునాది యేసుక్రీస్తు గనుక ఆ పునాది మీద కట్టబడటం, సత్యవాక్యమును ప్రచురించటం, సత్క్రియలు చేయటం, సత్క్రియలకు సహకారులుగా నిలబడటం. ఇది మాత్రమే మన విధి. మానవులందరికీ ఇదే విధి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి ఇదియే విధి. లాస్ట్ ఇయర్ పాటలో రాశాను ఇదే విధి అని. చివరిలో ఉంటుంది అది ఆ లైన్. ఏ పాట అది? నీడను పోలిన దినములు తరుగుచున్నవనే పాటలో లాస్ట్లో ఎండింగ్లోకి వచ్చేసరికి ఆ పదాలు వ్రాశాను. ఇదే విధిరా నాయన, ఈ విధిని అనుసరించి బతకటమే మానవ కోటికి దేవుడు ఏర్పాటు చేసిన ధర్మం. కనుక మనం చావు వరకు సత్యాన్ని పట్టుకుని వేలాడితే ఆ సత్యమే మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. సత్యము మిమ్మల్ని ఎలా చేస్తుందట? స్వతంత్రులనుగా చేస్తుంది. కాబట్టి మండుతున్న కట్టెలు, ఆరిపోయిన కట్టెలను కూడా వెలిగించాలి. మండుతున్న కట్టెలు మరింతగా మండాలి, ప్రజ్వరిల్లాలి. ఈ ప్రజ్వరిల్లడం అనేది దేనికి సంకేతం అంటే సత్యం సమాజానికి చేరువవుతుంది అనడానికి సంకేతం. మంచి మౌనంగా ఉంటే చెడు రాజ్యం వెళ్తుంది. సత్యం ఎప్పుడైతే మౌనంగా ఉండిపోతుందో అసత్యం అందలాలు ఎక్కిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా సత్యము మౌనంగా ఉండకూడదు. మాట్లాడాలి. కేకలు వేస్తుందట, వినబడాలట, సమాజానికి వినబడాలి, పిలుస్తుందట. జ్ఞానం పిలుస్తోంది. రా నా కుమారుడా, నా యొద్దకు వచ్చి జ్ఞానాన్ని నేర్చుకో. నా కుమారుడా, సమయాన్ని దుర్వినియోగం చేసుకోకు. అన్ని రోజులు ఒకలాగా ఉండవు. ఈరోజు నడవగలుగుతున్నావు అంటే కాళ్ళలో ఛార్జింగ్ ఉందని అర్థం. ఒకరోజు కాళ్ళలో ఛార్జింగ్ ఏమవుతుంది? అయిపోతుంది. మీరు ఛార్జింగ్ బొమ్మలు చూడండి, బ్యాటరీ ఉన్న బొమ్మలు చూడండి. బ్యాటరీ అవగానే బొమ్మ పక్కన పెట్టాలి. ఛార్జింగ్ అయిపోగానే మళ్ళీ ఆ బొమ్మ వాడడానికి పనికిరాదు. నువ్వు కూడా ఒక బొమ్మవే, నీలో కూడా ఛార్జింగ్ ఉంది. కొన్నాళ్ల పాటు ఈ ఛార్జింగ్ పనిచేస్తుంది కాబట్టి బొమ్మ కదులుతుంది, ఆడుతుంది, పాడుతుంది, నడుస్తుంది, ఎగురుతుంది, గెంతుతుంది, ఉరుకుతుంది, ఏదైనా చేస్తుంది. కానీ ఒక రోజున మెల్లిగా ఛార్జింగ్ ఏమైపోద్ది? నీ పాదాల్లో నుండి డౌన్ అయిపోద్ది. ఒకసారి మోకాళ్ళు పట్టుకు చూసుకోండి, ముసలోళ్ళు చేత్తో తడుముకోండి. ఒకసారి మోచెప్పలను అలా తడుముకొని చూసుకోండి. ఈ మోకాళ్ళు, ఈ మోచెప్పలు ఒకప్పుడు ఎలాగుండేవి మీరు చెప్పండి? మామగారు, ఎలాగుండేవి ఒకప్పుడు మీ మోకాళ్ళు? ఉరుకులు పరుగులు కదా, అవునా కదా? మెట్లు ఎక్కాలంటే టక్ 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 మన ఎక్కపోవడం, దిగిపోవడం, అరుగుల మీద నుంచి దూకేయడం, ఆటలాడడం, పరుగులు పెట్టడం, చెట్లు ఎక్కడం, దూకటం, కాలువల్లో ఈతలు కొట్టడం, ఒకటా రెండా చాలా చేశాం కదా. ఉరుకులు పరుగులు. మరి ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఇప్పుడు అలా పరిగెత్తగలమా? పరిగెత్తగలరా? ప్రస్తుతానికి మేము పరిగెత్తగలం కాబట్టి మీరు పరిగెత్తగలరా అంటే పరిగెత్తలేరు. అంత స్పీడ్గా పరిగెత్తగలరా? ఏమో పరిగెత్తలేరు. దూకగలరా? దూకలేరు. బరువులు మోయగలరా? మోయలేరు. ఎందుకంటే నా దృష్టిలో, నేను చెప్పే భాషలో ఛార్జింగ్ ఏమైంది? తక్కువైంది. శరీరంలో ఛార్జింగ్ ఏమైంది? తక్కువైంది. అప్పటి తిన్నట్టే ఇప్పుడు తింటున్నారు. తిండి మామూలే, కానీ జీర్ణ వ్యవస్థ దాన్ని ఏం చేయలేకపోతుంది? అరిగించలేకపోతుంది, అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది. ఆ కణాలు చచ్చిపోతున్నాయి, ముసలతనం మీద పడుతుంది. అంటే మరణం దగ్గరవుతోంది. కాబట్టి దేవుని జ్ఞానం అర్థమైన వాడు సమయాన్ని వృధాగా పోనిచ్చుకోడు. ఎప్పట్లాగా నువ్వు బరువులు మొయ్యలేవు, ఎప్పట్లాగా నువ్వు శక్తిగా పనిచేయలేవు, ఎప్పట్లాగా నువ్వు పరుగులు తీయలేవు, ఎప్పట్లాగా నువ్వు 2-3 బిర్యానీలు తినేలేవు. ఇప్పుడు నడుస్తుంది బండి, అన్ని రోజులు ఎలా నడవదు.
ఏదో రోజు ఖచ్చితంగా మీ మామగారిని చూడు, మీ అమ్మమ్మ గారిని చూడు, మీ నాయనమ్మని, తాతయ్యని, అందరిని చూడు. వాళ్ళ కుర్చీ నువ్వు ఎక్కబోతున్నావు ఒకరోజు. వాళ్ళ కుర్చీ నువ్వు ఎక్కే సమయానికి వాళ్ళు పైన ఫోటో ఎక్కుంటారు. ఆ తర్వాత నీ మనవలో నీ కుర్చీ ఎక్కబోయే సమయానికి నువ్వు కూడా ఎక్కడ ఉంటావు? అదే ఫోటో ఎక్కి కూర్చుంటావు. కాబట్టి ఇది లైఫ్ చక్రం. దీని ఏమంటారు? దీన్ని చక్రం. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. చక్రం అలా తిరుగుతుంది. ఈ చక్రంలో మనం కూడా ఉన్నాం. అది అలా తిరుగుతుంది. మన స్టేషన్ వచ్చినప్పుడు దిగిపోతాం చక్రం తిరిగాక. కాబట్టి ప్రస్తుతానికి పరిస్థితి బాగున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి, స్తుతులు చెల్లించండి. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక అని చెప్పండి. ప్రభువా నీకు ఘనత కలుగునుగాక. తండ్రి మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునుగాక. నన్ను ఈ స్థితిలో నిలబెట్టావు. ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను, కూర్చున్నాను, నీ మాట వినగలుగుతున్నాను, నీ పని చేయగలుగుతున్నాను, నీ సేవలో సహకారిగా ఉండగలుగుతున్నాను, నీ పని కొరకు బాధ్యత కలిగి ఆలోచించగలుగుతున్నాను, మాటిచ్చాను తండ్రి, నెరవేరుస్తాను అనే ధన్యకరమైన జీవితం ఎప్పుడైతే జీవిస్తామో, సత్యం ఎప్పుడైతే మనల్ని స్వతంత్రులుగా చేస్తుందో, మన హృదయంలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆ ప్రభావం ఎప్పుడైతే కనబడుతుందో, మనం నిత్య జీవం వరకు చక్కగా ఎదుగుతాం, చక్కగా వెళ్ళిపోతాం, చక్కగా ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటాం. చక్కగా ఇది అర్థం కావాలి. అందుకే భక్తులు దీని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొవ్వొత్తి ఆరిపోయే లోపు పనులన్నీ ఏం చేయాలి? చక్కబెట్టేసుకోవాలి. ఒకటే కొవ్వొత్తి ఉంది, అది ఆరిపోద్ది. ఆ తర్వాత నిద్రపోవడం తప్ప చేసేది ఏమి ఉండదు. ఈలోగా అన్నీ చక్కబెట్టేసుకుని మంచం అంతా సర్దేసుకుని పడుకుని రెడీగా ఉండాలి. అది ఆరిపోద్ది, మనం నిద్రలోకి వెళ్ళిపోతాం. అర్థమైందా? ఇంట్లో కొవ్వొత్తులు అయితే ఇంకోటి వెలిగించుకోవచ్చు, లేదా పొద్దున్న తెల్లారద్దు. ఇంకెక్కడ తెల్లారతాలు వెలిగించుకోవటాలు ఉండవు. ఒకటే కొవ్వొత్తి, అది వెలిగేలోపు ఆరిపోయేలోపు పని టక పనులన్నీ పూర్తి చేసుకుని సర్దేసుకుని తాళ వేసేసుకొని లోపల ఉండిపోయి దుప్పటి కప్పేసుకుని చక్కగా హాయిగా అమ్మయ్యా అన్ని పనులు అయిపోయి ఈసారి కొవ్వొత్తి ఆరిపోయినా పర్లేదు అనుకోవాలి. వాళ్ళు తెలివైన వాళ్ళు. అందుకే దీపం ఉండగానే ఏం చేయాలట? ఇల్లు చక్కబెట్టుకోవాలట. వాళ్ళు తెలివైన వాళ్ళు. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు, సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు కాదు వాళ్ళు. చాలా ఈజీగా అయిపోతుందండి సంవత్సరాలు. ఏటో ఈ కొత్త నిబంధన, కొత్త సంవత్సర ప్రసంగాలు అంటుంటే ఇది మొన్నే కదా కొత్త సంవత్సర ప్రసంగాలు అయ్యాయి అనుకుంటాం. మళ్ళీ కొత్త సంవత్సర ప్రసంగాలు ఇందిరా నాయన, మళ్ళీ కొత్త సంవత్సర ఆశీర్వాద సదస్సులు ఇందిరా నాయన. మొన్ననే కదా. అప్పుడు ఏమైపోయింది? మనకంటే వేగంగా కాలం పరిగెడుతుంది. కాలం కంటే వేగంగా మనం పరిగెట్టట్లేదు. మనకంటే వేగంగా ఏం చేస్తుంది? కాలం పరుగులు తీస్తుంది. గర్రం తిరిగి వచ్చేస్తుంది. అప్పుడే టిక్ మన అయిపోతుంది అంతే. కన్ను మూసి తెరిచే లోపు రోజులు కాదు సంవత్సరాలు ఎగిరిపోతున్నాయి. ఇక్కడ రోజులు కాదు సంవత్సరాలు ఎగిరిపోతున్నాయి. టక్ 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 తిరిగిపోతున్నాయి, అయిపోతున్నాయి. అప్పుడు అయిపోయిందా? అయిపోయింది. ఇలాగే అయిపోద్ది. నువ్వు రంగేసి ముగ్గేసినంతసేపు ఉండదు, నీకు కూడా ముగ్గేస్తారు. గుడ్ బై అని నువ్వు రాసినంతసేపు ఉండదు, నీకు కూడా ఏం చెప్పేస్తారు? గుడ్ బై చెప్పేస్తారు జనాలు. గుడ్ బై అంటారు. నీకు గుడ్ బై చెప్పారంటే నేను మర్చిపోతున్నారని అర్థం. అంత పెద్ద టైం ఏం పట్టదు దానికి. టక్ 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 చిటికేసినట్టు అయిపోతే గిర్ మంది తిరిగి వచ్చేస్తుంటుంది. గ్లోబాల్ తిరిగేస్తుంది వేగంగా. ఇంక ఇలాగే అయిపోద్ది జీవితం కూడా. అందుకే సమయం ఉండగానే బండి దిక్క ముందే, కొవ్వొత్తి కరిగికోపముందే చక్కగా దీన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేయాలి. భక్తులు ఎరిగారు కాబట్టి వాళ్ళ జీవితాలు ఎంత బాగున్నాయో ఒకసారి మీరు చూస్తే, భక్తుడు ఎప్పుడు లోకం పోయే మార్గంలో వెళ్ళడు, సెపరేట్గా వెళ్తాడు. భక్తుడు ఎప్పుడు ఎలా వెళ్ళడు? లోకం పోయే మార్గంలో వెళ్ళడు. డిఫరెంట్ ప్యాత్స్ చూజ్ చేసుకుంటాడు. డిఫరెంట్ మార్గంలో వెళ్ళాలనుకుంటాడు. అందరిలాగే నేను పోతే నలుగురిలో ఒకడిని అయిపోతాను కదా, అలాగనుకుంటే లోకానికి నాకు తేడా ఏముంది? ఇప్పుడు నేను ప్రభువును మెప్పించడానికి ఎన్నుకొనబడిన వాడను కనుక అందరిలా నేను ఆలోచించకూడదు. నేను ప్రత్యేకింపబడిన వాడను. చెప్పండి, నేను గట్టి చెప్పండి, నేను ప్రత్యేకింపబడిన వాడను. మీరు చెప్పండి, నేను ప్రత్యేకింపబడిన దానను. ఈ మాట ఒకసారి హృదయంలో నాటబడితే అది నాకైనా మీకైనా అందరిలాగా బతకాలనుకోం మనం. ఎస్, వీ హ్యావ్ ఎ డిఫరెంట్ లైఫ్, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ స్పిరిచువల్ లైఫ్, వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్యాత్. మనం అందులో వెళ్తున్నాం. ఈ మార్గం గొప్పది. ఈ అద్భుతమైన మార్గం గుండా, ఈ ఉన్నతమైన మార్గం గుండా మన ముందు సాక్షి సమూహం వెళ్ళింది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము
మనలను ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచి యేసు వైపు చూచుచు మన ముందున్న పందెపు రంగంలో ఎలా పరిగెత్తాలట? ఓపిక తెచ్చుకొని పరిగెత్తాలి. గెలవాలనుకునేవాడికి ఓపిక కావాలి, ఓడిపోవాలనుకునేవాడికి ఓపిక నశించిపోవాలి. గెలవాలనుకునేవాడికి ఏం కావాలి? ఓపిక కావాలి. మీరు చెప్పండి, లాస్ట్ ఇయర్ నానిగారిని పలకరించారు ఇక్కడ? మీరు ఎంతమంది పలకరించారు? నానిగారిని పలకరించారు. గణరాజ్ అన్నయ్యతో మాట్లాడారా? లాస్ట్ ఇయర్ మాట్లాడారు. మీరు అనుకున్నారా వచ్చే సెమినార్కి వీళ్ళు ఇద్దరు ఉండరని? ఎంతమంది అనుకున్నారు? చేయి చూపించండి. నేనే అనుకోలేదు, మీరు అనుకోలేదు, ఎవరు అనుకోలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు లేరు. సేమ్ ఇదే విధంగా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకొకరి గురించి మాట్లాడుకుంటామేమో, మనకు తెలీదు. నిజం మనకు తెలీదు. సేమ్ ఇదే విధంగా వచ్చే సంవత్సరం మళ్ళీ ఎవరి గురించైనా మాట్లాడుకోవాల్సి వస్తుందేమో, ఏమో మనకు తెలియదు. ఇదంతా ఎవరి నిర్ణయం? దైవ నిర్ణయం. ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు డాడీ ఐఎమ్ కమింగ్. నాన్న ఎక్కడున్నావు? చర్చిలో ఉన్నాను డాడీ. రా మరి. ఓకే డాడీ ఐఎమ్ కమింగ్. అమ్మ ఎక్కడున్నావు? మా ఆయన గారు సాంబార్ ఎట్టమన్నారు డాడీ. చిన్న ఉల్లిపాయలతో చేయమన్నారు డాడీ, బాగుంటుందట. ఒడియాలు ఏమీ అప్పమలేదమ్మా, ఇది అయ్యాక అదే డాడీ. అయితే అది మీ ఆయన గారు ఎవరొకరితో వేయించుకుంటారు కానీ వచ్చేయమ్మా. అదేం డాడీ, ఆ ఒడియాలు ఏదో వేపేసి వచ్చేస్తాను డాడీ. నో అమ్మా, కుదరదమ్మా, నువ్వు వచ్చేయమ్మా అంటే సాంబార్ మధ్యలో ఉండగానే ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. మనం ఎక్కడి నుంచి పిలువబడతామో మనకు తెలీదు. విచిత్రం అది ఎంత విచిత్రం అంటే, అమ్మ కడుపులో నుంచి పుడతామని పక్కాగా చెప్పగలం, కానీ ఎక్కడి నుంచి వెళతామన్నది మాత్రం పక్కాగా చెప్పలేం. అదే రహస్యం. ఆ రహస్యం ఎవరికి తెలుసు? ప్రభు ఒక్కడికే తెలుసు. ఆ రహస్యం ఆయన ఒక్కడికే తెలుసు, మనకు తెలీదు. ఏ క్షణంలో, ఏ సమయంలో, ఏ ప్రాంతంలో నుండి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడో, ఎక్కడి నుంచి నీకు పిలుపు రాబోతుందో, ఎక్కడి నుంచి నువ్వు పిలుపు అందుకోబోతున్నావో సంగమా నీకు తెలీదు. ఎక్కడి నుంచి నువ్వు ఎత్తబడబోతున్నావో నీకు తెలీదు. ఒకడు పొలములో ఉంటాడట, ఒకడు కొనుపోబడిను. ఇద్దరు పొలములో పని చేయుచుండిరి, ఒకడు కొనుపోబడిను, ఒకడు విడిచిపెట్టబడిను. ఇద్దరు తిరుగలి విసురుతున్నారట స్త్రీలు, ఒకతే కొనుపోబడిను, ఒకతే విడిచిపెట్టబడిను. అంటే ఎవరు ఎక్కడి నుంచి పిలుపు పొందుకుంటారో, ఎవరు ఎక్కడి నుంచి పిలువబడి ఎక్కడి నుంచి వెళ్ళిపోతారో వీ హ్యావ్ నో ఐడియా. అది దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి భక్తులు చాలా స్పష్టంగా, చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా ఆ పరిచర్యలో వాడబడ్డారు. చాలా గొప్పగా పరిచర్య చేశారు. చాలా గొప్పగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దుర్వినియోగం అస్సలు కానివ్వలేదు. అమ్మో, ఇది నేను విడిచిపెడితే మళ్ళీ నాకు ఈ ఛాన్స్ వస్తుందో రాదో, ఏమో నెక్స్ట్ ఇయర్ ఉంటానో ఉండనో నాకేం తెలుసు, నాకు తెలీదు. గనుక ఉన్నప్పుడే, ప్రభు సన్నిధి నాకు దొరికినప్పుడే, ప్రభు పని నాకు దొరికినప్పుడే నేను దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లోకం వెళ్ళిపోయినట్టుగా నేను వెళ్ళిపోకూడదు. లోకం కంటే విభిన్నంగా, లోకానికి వ్యతిరేకంగా నేను ఆలోచించగలగాలి అని భక్తులు అనుకున్నారు. చూడండి, ఒకసారి మీకు కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తాను. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. నెహెమ్యా అనే ఈయన రాజుకు గిన్నె అందిస్తూ హ్యాపీగా బతికేస్తున్నాడండి. అర్థహస్త రాజు ఏలుబడిలో 20వ సంవత్సరంలో రాజు ద్రాక్షారసం తాగాలనుకుంటున్నప్పుడట ద్రాక్షారసం తీసుకొని రాజుకు అందించానని చెప్తాడు. ఈయన రాజుకు గిన్నె అందించువాడుగా చక్కగా ఆయన దగ్గర పని చేసుకుంటూ డైరెక్ట్ రాజుతో మాట్లాడగలిగే స్థానం ఉంది ఈయనకి, ఆ హోదా ఉంది. హ్యాపీగా రాజమందిరంలోకి వెళ్ళగలడు. ఆయనకి పరిచర్యలు చేస్తూ ఆయనతో అత్యంత దగ్గరగా మసులుకుంటూ ఉన్నాడు. ఈ గొప్పదైన అవకాశం నాకు ఉంది కదా, నా జనులందరికీ ఇది లేదు కదా, నేనైతే హ్యాపీగానే ఉన్నాను కదా, నాకు ఒక వండర్ఫుల్ పోస్ట్ ఉంది కదా, నా పోస్ట్ నాకు చాలు, నా ఉద్యోగం నాకు చాలు, నన్ను దేవుడి ఉద్యోగంలో ఉంచినందుకు దేవా నీకు స్తోత్రము. అయిపోయిందా? దేవుడు సంతోషపడిపోతాడా? చాలామంది అలా అనుకుని బతికేస్తున్నారు కదా. ఇప్పుడు అలా అనుకుని బతికేస్తున్నారా లేదా? దేవుడు నన్ను మంచి ఉద్యోగంలో ఉంచాడు, దేవానికి స్తోత్రం కలుగును గాక.
దేవుడు నన్ను మంచి స్థితిలో నిలబెట్టాడు, నాకు మంచి వ్యాపారం ఇచ్చాడు, దేవానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దేవానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు మంచిగా పిల్లల్ని ఇచ్చాడు, మంచిగా కుటుంబాన్ని ఇచ్చాడు, మంచిగా చదువు పదవి అన్నీ ఉన్నాయి, దేవానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు మంచిగా ధనాన్ని ఇచ్చాడు, వెండి బంగారాలు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు, సమృద్ధి కలుగు చేశాడు, అందుకే హాయిగా తింటున్నాను, హ్యాపీగా ఉంటున్నాం మేమందరం కూడా, దేవానికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా ఇలా అనుకోవడానికి అర్హుడా అనర్హుడా? అర్హుడేగా. మరి ఇలాంటి వాళ్ళతో పాటు ఆయన కూడా కలిసిపోయి, దేవా నన్ను ఇక్కడ మంచి ఉద్యోగంలో ఉంచావు, నీకు స్తోత్రం కలుగును గాక అని అనుకుంటే అక్కడితో అయిపోయేది కదా. కానీ అలాగ అనుకోలేదు. ఎందుకని? ఆయన భక్తి జీవితంలో ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. నా తండ్రి నన్ను ఈ స్థితిలో నిలువబెట్టాడు అంటే నేను నా తండ్రి కొరకు ఏమి చెయ్యాలని నా తండ్రి ఆశిస్తున్నాడనే దిశగా ఆలోచన చేశాడు. మనం కూడా అదే గుంపులో ఉండాలి. ఆయన దిశగా ఆలోచన చేశాడు. నా తండ్రి నన్ను ఇంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు, రాజు దగ్గర నేరుగా ఏం చేయగలను? నేను మాట్లాడగలను. రాజు దగ్గర మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉంది నాకు. నేను చిన్నోడు కాదు నేను. మరి ఇంత గొప్ప స్థితిలో నేను ఉన్నప్పుడు నా తండ్రి పనిని దృష్టించాలా, విడిచిపెట్టాలా? ఈ ఆలోచన వచ్చింది ఆయనకి. అందుకే ఎందుకయ్యా అలా విచారంగా ఉన్నావు, నిన్నెప్పుడు నేను అలా చూడలేదు, నీ ముఖం ఇప్పుడు అలా ఉండడం నేను చూడలేదు, అంత బాధగా ఉన్నావేమి? నవ్వుతూ ఉండేవాడివి, చక్కగా ఉండేవాడివి, ఏమైంది నీకేంటి ప్రాబ్లం అని రాజే అడుగుతున్నాడంటే అతని ముఖ కవళికలను, అతని హావభావాలను కూడా రాజు పరిశీలించేంత దగ్గరగా నెహెమ్యా రాజుకి ఉన్నాడన్నమాట. అవునా? నీ ముఖం ఏంటి ఎలా ఉందని నిన్ను అడగాలంటే రోజు నిన్ను చూసేవాడై ఉండాలి. ఈరోజు ఎందుకు విచారంగా ఉన్నావు, రోజు హ్యాపీగా ఉంటావు కదా అంటే డైలీ నిన్న ఆయన ఏం చేస్తున్నాడు? అబ్జర్వ్ చేస్తున్నాడు, గమనిస్తున్నాడు. అంత దగ్గరగా నీకు ఆయనకి సంబంధం ఉందన్నమాట. అలాంటి పొజిషన్లో దేవుడు అతన్ని నిలబెట్టాడు. చాలది. రాజు అంటే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. అక్కడ చిన్నోడేం కాదు, చాలా గొప్ప చక్రవర్తి. అలాంటోడు ముందు, అలాంటోడు అంతఃపురంలో ఆ గిన్నె అందించే పరిస్థితి. అతను తినగా మిగిలిపోయినవన్నీ ఎవరు తింటారు ఇప్పుడు? చెప్పండి, ఎవరు తింటారు? ఈయనే తాగుతాడు, ఈయనే తింటాడు. అంత గొప్ప స్థితి అది. చిన్న ఉద్యోగం ఏం కాదు, చాలా పెద్ద ఉద్యోగం. పేరుకి రాజు కాదంతే, రాజమందిరంలో ఉంటాడు. పేరుకి రాజు కాదంతే, రాజు తినేవన్నీ తినొచ్చు. పేరుకు రాజు కాదంతే, రాజు అనుభవించే భోగాలన్నీ ఈయన కూడా అక్కడే ఉండి అనుభవించవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాంటి గొప్ప స్థితి ఉంది ఇతనికి. మంచిగా జీతం, మంచి పరిస్థితి, మంచి ఉద్యోగం, మంచి ఆహారం. ఆయన జనాంగంలో ఎవరికీ లేని గొప్ప స్థితి ఇతనికి కలిగి ఉన్నప్పుడు కూడా దానిని బట్టి అతిశయించక నాకున్న స్థితిలో నేనేం చెయ్యాలని ఆలోచించిన ఒక సెపరేట్ మార్గాన్ని ఎన్నుకున్నటువంటి భక్తుడు ఎవరు? నెహెమ్యా. అందరూ పోయే దారిలో పోతే మనకి వాళ్ళకి కారణం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె నిన్ను నన్ను ఏం చేసింది? ఆవరించింది. ఇప్పుడు నెహెమ్యా ఉన్నాడా అమ్మ భూమి మీద? మిమ్మల్ని అడుగుతున్నాను, ఉన్నాడా? లేడమ్మా. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి పరదేశకు వెళ్ళిపోయి చాలా కాలం అవుతుంది. కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి, వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన ఈ లోకాన్ని విడిచి ఎప్పుడో వెళ్ళిపోయాడు. కానీ ఆయన చరిత్ర మనకి ఎప్పటికీ ఒక పాఠంగా కనబడుతోంది. ఆయన చరిత్ర ద్వారా, ఆయన రాయబడిన సంగతుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడు? ఆ స్థితిలో మీరుంటే మీరేం చేస్తారు? ఐఎమ్ హ్యాపీ అనుకుని దుప్పటి గొప్ప పడుకుంటారా? స్తోత్రాలు చెప్తారా? స్తుతులు చెప్తారా? సరిపోద్దా అది? నెహెమ్యా దేవుడికి స్తోత్రం చెప్పనివాడా? నెహెమ్యా దేవునికి స్తుతులు చెల్లించనివాడా? నెహెమ్యా తన జీవితంలో ఎప్పుడు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెప్పలేదనుకుందామా? చెప్పకుండానే ఉండుంటాడా? ఆయన డైలీ లైఫ్ ఆయనకి స్తోత్రం చెల్లించకుండా గడుస్తుందా? లేదే. ప్రతిరోజు దేవుని స్తుతిస్తాడు. అక్కడ దేశం కాని దేశంలో ఉన్నా, రాజ్యం కాని రాజ్యంలో ఉన్నా, తన స్థలము కాని వేరొక స్థలంలో ఉన్నా దేవుణ్ణి ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు. అంత గొప్పవాడు తన స్థితిని బట్టి అతిశయించకుండా ఈ స్థితిలో నన్ను నిలువబెట్టింది నా ప్రభువే అని గుర్తించిన వాడై నేనేమి చెయ్యాలని ఆలోచించాడంటే, ఆ విచారం కలిగి ఉన్నాడంటే దాట్ ఈస్ ద రియల్ స్పిరిచువల్ లైఫ్. ఇప్పుడు నెహెమ్యాకి ఏమైనా ఒరుగుతుందా ఈయన చేసే పని వల్ల? ఏమీ రాదు. ఎవరికి మరి? ఇతరుల మేలు కొరకు, దేవుని పని కొరకు, ఆయన ప్రాంత ప్రజల కొరకు, ఆయన కుమారుడు రాబోతున్న మహారాజు పట్టణం కొరకు. ఆ మహారాజు ఆ పట్టణానికే రాబోతున్నాడు త్వరలో. కన్యక గర్భవతి అయి కుమారుని
కనును. ఆ కుమారుడు ఆ పట్టణంలో మహారాజుగా కీర్తించబడబోతున్నాడు. ఆ పట్టణంలో మహారాజుగా ఊరేగబోతున్నాడు. ప్రజలందరి మధ్యలో ఆయనకు జయం పలకబోయే రోజు రాబోతుంది. అక్కడే ఆయన పట్టాభిషేకం జరగబోతోంది. ఇది ఎరిగినటువంటి నెహెమ్యా ముందుగానే ఆ పట్టణమును గూర్చి విచారం కలిగి ఉన్నాడు. ఆ పట్టణమును గూర్చి చింత కలిగి ఉన్నాడు. అది భక్తుల యొక్క లక్షణం. ప్రియమైన దేవుని సంఘమా, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలీదు. నువ్వు కలిమిలో ఉన్నావా, లేమిలో ఉన్నావా నాకు తెలీదు. నువ్వు ఏ స్థితిలో దేవుడిని నిలవబెట్టాడు, నీకు ఎలాంటి తలాంతులు ఇచ్చాడు నాకు తెలీదు. కానీ ప్రస్తుతానికి నీకు హార్న్ అయితే మోగుతోంది. ఆయన నీకు ఒక వార్నింగ్ బెల్ ఇస్తున్నాడు వాక్యం ద్వారా. ఇట్స్ ఎ వార్నింగ్ బెల్. ఈ వార్నింగ్ బెల్ విన్న తర్వాత ఓహో, దేవుడు నాతో తన స్వరము వినిపించి మాట్లాడుతున్నాడు. నన్ను ఉంచిన స్థితిని బట్టి నేను అతిశయించక, నేనున్న స్థితిని బట్టి నేను గర్వించక, నేనున్న స్థితిని బట్టి నేను నిద్రపోక, సోమరితనంతో ఉండిపోక, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మై లార్డ్? నేను ఏం చెయ్యాలి మహాతండ్రి, మహాప్రభువా, నీ కోసం నేను ఏం చెయ్యగలను అని ఆలోచిస్తే దారులన్నీ తెరుచుకుంటాయి. అసలు ఆలోచన లేని వాడికి దారులు ఏముంటాయి చెప్పండి? ఉంటాయా? ఏ ఉండవు. ఆలోచన మొదలు పెట్టాకనే కదా దారులు వస్తాయి. అవునా? పాట రాయాలి అన్న ఆలోచన ఉంటేనే పాట వస్తుంది బుర్రలోంచి. వస్తుందా రాదా? అసలు ఆలోచనే లేనివాడికి ఏమొస్తుంది? ఎక్కడొస్తుంది? అంత ఈజీ ఏంటి? రాదు. ముందులో ఆలోచన పడాలి కదా. నేను ఈ పని చేయాలి, ఆలోచన వస్తే పని బయటకు వస్తుంది. నేను ఇలా ఉండాలి, ఆలోచన వస్తే అది బయటకు వస్తుంది. నేను ఇలా చెయ్యాలి, ఆలోచన పుట్టాలి, ఆ ఆలోచనకు రూపకల్పన జరగాలి, అది ఇంప్లిమెంట్ చేస్తాం. అప్పుడు అసలు ఆలోచనే లేనోడు, మొద్దుబారిపోయిన మనస్తత్వం కలిగినోడు, నాకెందుకు అనుకునేవాడు ఎప్పటికీ దేవునిని సంతోషపరచలేడు. ఇది పచ్చి నిజం. దేవునిని సంతోషపరచాలనుకునేవాడు ఎంతకైనా తగ్గుతాడు. ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోడు. మూర్ఖుడు ఉన్న అవకాశాన్ని పోగొట్టుకుని చచ్చిపోతాడు. నెహెమ్యా మూర్ఖుడు కాడు, జ్ఞాని, మహాజ్ఞాని. గొప్ప స్థితిలో ఉన్నాడు. మంచి బట్టలు, మంచి భోజనం, మంచి ప్లేస్లో నిద్ర, హాయిగా చాలు బాబు ఈ జీవితం ఇక్కడ ఇలా గడిచిపోతే చాలు అనుకుంటే అయిపోయిందా లేదా? అయిపోయింది. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చూడండి, ఏమంటున్నాడు? మంచి మాట వస్తుంది అక్కడ. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. నా దేవా, ఈ జనులకు నేను చేసిన, చూడండి, ఆయనకా ఈ జనులకా? ఈ జనులకు నేను చేసిన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుమో అనగలవా? ఈ మాట ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో సోదరుడా, సోదరి, అనగలవా ఈ మాట? మనం అందరిని చూపించాలి. ఇదిగో ఈ జనులకు నేను చేసిన, ఈ జనుల కొరకు నేను చేసిన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నా మీద నీ దృష్టి నిలుపుము అని అడగగలవా? ఓ విశ్వాసి, మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. సో మంచి ఆలోచన, అది మనం ఏ స్థితిలో ఉన్నామన్నది కాదు, మనం చేయగలమా లేదా. సెమినార్ అనౌన్స్ చేయగానే ఫస్ట్ ఒక తమ్ముడు, ఒక అదుగా పెద్ద ఆవిడ, నీ పక్కన మీ అమ్మగారు లేచి నిలబడి, తల్లి నువ్వే మహేశ్వరి వాళ్ళ అమ్మగారు, లేచి నిలబడి, నువ్వే అమ్మ, నువ్వే ఈవిడ నువ్వు నిలబడి తల్లి, పర్లేదు, నువ్వు కదా మా ఆవిడే, ఆ ఎల్లో కలర్. ఈ సెమినార్ అనౌన్స్ చేయగానే ఫస్ట్ నా దగ్గరికి తను వచ్చింది, ఆ పెద్ద ఆవిడ వచ్చి, ఏమండి ఇదిగో నాకున్న స్థితిలో నుండి నేను ఇంత సహకరిద్దాం అనుకుంటున్నాను, భోజనాల కొరకు, పరిచర్య కొరకు, ఈ ధనాన్ని దేవుని పరిచర్యలో వాడండి అని ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆమె స్థితి మీరు లెక్కేసుకోండి. చాలామంది కంటే ఆమె చాలా చిన్న స్థాయిలో ఉన్నామే. ఆర్థికంగా, సామాజికంగా చాలా చిన్న స్థాయిలో ఉంది. కానీ తన వంతుగా ఇతరులకు నేను కూడా ఉపయోగపడాలి అనే భావజాలంతో, ఈ పరిచర్యలో నేను కూడా వాడబడాలి అనే భావజాలంతో, నీకు అభ్యంతరం లేదంటే వేదిక మీదకి రా, పర్లేదా? రా. అయితే ఇతరులకు నేను కూడా ఉపయోగపడాలి, ఇతరులకు ఈ పరిచర్యలో నేను కూడా వాడబడాలనే భావజాలంతో ఆమె దీనస్థితిలో, ఆమె సంపన్నురాలేం కాదు, అయినా కూడా
చాలామంది ప్రజలు వస్తున్నారు కదా, ఈ సంవత్సరం మనం ఉచిత భోజనం ఏర్పాటు చేశాం కదా, సో వాళ్ళకి నేను కూడా నా వంతు ఈ పరిచర్యలో నేను కూడా ఉపయోగపడాలని ఈమె తీసుకున్న నిర్ణయం. తనకున్న దాంట్లో కొంత ప్రభు సన్నిధికి వచ్చి, ఇదిగో ఈ పరిచర్యలో నన్ను కూడా పాలిభాగస్తురాలుగా చేయండి, ఈ పరిచర్యలో నేను కూడా ఉపయోగపడతాను అని ఈమె సహకరించి వెళ్ళింది. సో ఈమె కోసం మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి. గాడ్ బ్లెస్ యూ అమ్మా, వెళ్ళండి. సో ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని పని అనగానే అది అందరి బాధ్యత, మనందరి బాధ్యత. ఇక్కడ ఎవరు రక్షణలోకి వస్తారు, ఎవరు సత్యం వింటారు, ఎవరు మారు మనసు పొందుతారు మనకు తెలియదు. ఇది మనం ఆశించి చేసే పరిచర్య కాదు, ఏదో మనకు కావాలని చేసే పరిచర్య కాదు. ప్రతి రూపాయి దేవుని పని కోసం మనం ఖర్చు పెడతాం. మనం చాలా నిస్వార్థంగా పరిచర్యను ముందుకు నడిపిస్తున్నాం. అనేకులు రావాలి, దేవుని సత్యాన్ని వినాలి. కొంతమంది అడిగారు, మొన్న వారం కూడా చెప్పాను, సిద్ధాంతపరంగా విభేదాలున్నా కూడా కొందరిని మీరు ఎందుకు కలుపుకోవాల్సి వస్తుందంటే నేను చెప్పాను, సత్యంలో ఉన్నావు అనుకున్న వాళ్ళు కూడా తప్పిపోయిన దాఖలాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. మరి వారు కూడా సిద్ధాంతపరంగా విభేదాలు కలిగే తప్పిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూడా వాళ్ళు మనతో అన్ని విషయాల్లో ఏం చేయట్లేదు, ఏకీభవించట్లేదు. పోరాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. సో మరి అలాంటప్పుడు ఎందుకు మీరు దీన్ని ఈ దృష్టికోణంతో చూడాలి? అవసరం లేదు. మనం అందరినీ ఒక చోట చేర్చి ఇది సత్యము అని వినిపించబోతున్నాం, వారికి పరిచయం చేయబోతున్నాం. తద్వారా ఇది ప్రాస్పెరిటీ గాస్పెల్ కాదు, సత్య సువార్త వినిపించబోతున్నాం మనవంతుగా. అందులో పడ్డ తర్వాత ఏది సత్యము అనేది ప్రజలు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు గమనించారో లేదో, గతం కంటే కూడా ఇప్పుడు చాలామందిలో జిజ్ఞాస పెరిగింది వాక్యం పట్ల. అలాగే చాలామందిలో ఆసక్తి పెరిగింది, చాలామందిలో పరిశీలన దృక్పథం పెరిగింది. వాళ్ళు ఆలోచిస్తారు, అర్థం చేసుకుంటారు. సో ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు తమ కలిమిలోనూ తమ లేమిలోనూ దేని కొరకు ఆలోచన చేస్తున్నారు? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఇంట్లో ఏదో ఒక వస్తువు కొనుక్కోకూడదు, ఇక్కడ భోజనాలు పెట్టించాలా లేకపోతే ఇంట్లో వస్తువు కొనుక్కోవాలన్న ఆలోచన వచ్చింది అనుకోండి, రెండింట్లో ఏదో ఒక నిర్ణయానికి కట్టుబడ్డాం అనుకోండి, ఇక్కడ భోజనాలు పెట్టించేది ఏముందలే, మనకి వాళ్ళు తినేసిపోతారు, మనకు సంబంధం ఉంది, ఇక్కడ వాక్యం ప్రకటింపబడుద్ది, వచ్చిన వాళ్ళు అందరూ భోజనం చేసి వెళ్ళిపోతారు, దానికి మహా అయితే నాకు చిన్న ప్రార్థన చేస్తారు, నాకు దేవుడు చూస్తాడు, ఏదో ఇస్తాడు, నిత్యజీవమో పరదైసో పరలోకం ఆయన ఎలాగో ఇచ్చేస్తాడులే, ఇప్పుడు నేను చేస్తేనే ఇస్తాడేంటి, చేయకపోయినా ఇచ్చేస్తాడులే, ముందు మన పని మనం చూసుకుందాం, మనం ఒక వాషింగ్ మిషన్ కొనుక్కుందాం, లేకపోతే మనం ఒక గ్రైండర్ కొనుక్కుందాం, లేకపోతే మనకు 10 చీరలు కొనుక్కుందాం, లేకపోతే 10 ప్యాంట్లు చొక్కాలు కొనుక్కుందాం, ఇంకేదైనా ప్లాన్ చేద్దాం అని అనుకోవచ్చుగా. నెహెమ్యా అలా అనుకోవచ్చా, అనుకోకూడదా? మిమ్మల్ని అదే అడుగుతున్నాను. నెహెమ్యాని ఎవరైనా బలవంత పెట్టారా? మీరు చెప్పండి. దేవుడు ఏమైనా నెహెమ్యాని బలవంత పెట్టి, బాబు నెహెమ్యా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, నువ్వు తప్ప నాకు వేరే దారి లేదు. కొంతమంది మూర్ఖులు అలాగా అనుకుంటారు కదా, నేను తప్ప వేరే దిక్కు లేదు, నేను లేకపోతే అక్కడ ఏమవ్వదు, గాడిది గుడ్డేం కాదు, నువ్వు ఎంటుకలు అంటుడివి, ఈ మహాసాగరంలో కొట్టుకుపోయే కాకిరెట్లు అంటుడివి. అలా అనుకుంటే కనుక ఇప్పుడు అలా అనుకోకు, అర్థమైందా? ఇప్పుడు నేను పోతే ఇక్కడ ఏమీ లేదనుకుంటే ఏమైనా ఉంది అక్కడ, నేను పోతే ఇంకోటి వస్తాడు, రాడా సంఘాన్ని అనాథగా వదిలేస్తాడు దేవుడు? వదలడు. నేను పోతే ఇంకొక విజయప్రసాద్ రెడ్డి లాంటి వాడు వస్తాడు, రావాలి. నేను ఉన్నంతకాలం నేను పని చేయాలి, అర్థమైందా? ఇప్పుడు అలా అన్న కేసీరత్నం. సో అలాగే మన మనస్సులో కూడా ఆలోచన ఏం అయ్యారు రాకూడదు, పుట్టకూడదు. నెహెమ్యాని ఎవరు బలవంత పెట్టలా, నెహెమ్యా ఏం చేశాడు? స్వచ్ఛందంగా బాధపడడం మొదలుపెట్టాడు. ఎందుకు స్వచ్ఛందంగా బాధపడుతున్నాడంటే, ఆయన మనస్సులో దేవుని మనస్సు కలిసిపోయి ఉంది, అర్థమైందా? నెహెమ్యా మనస్సుతో ఎవరి మనస్సు కలిసిపోయింది? దేవుని మనస్సు కలిసిపోయింది. అలా కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నెహెమ్యా ఏమనుకుంటున్నాడంటే, నా తండ్రి పని నా పని కాదా, నా తండ్రి చిత్తం జరగడం నా చిత్తం జరగడం కాదా, నా తండ్రి కొరకు పని చేయటం నా పని అనుకోవటం కాదా, నా తండ్రి ఇష్టమే నా ఇష్టం, నా తండ్రి మార్గంలో నేను పరిచర్య చేయాలి, నా తండ్రి పనిలో నేను వాడబడాలి, నా తండ్రి పని కొరకు నేను కష్టపడాలి, నేను శ్రమాలనే మంచి మనస్సు ఎప్పుడైతే నెహెమ్యాకు వచ్చిందో ఆటోమేటిక్గా ఆయనలో విచారం మొదలైపోయింది.
నేను ఏం చేయగలను అనే ఆలోచన మొదలైపోయింది. ఆయన ఉన్న స్థితిని బట్టి అతిశయింపక, ఆయన ఉన్న స్థితిని బట్టి ఆనందింపక, ఆయన ఉన్న స్థితిని బట్టి గర్వించక, ఆయన ఉన్న స్థితిని బట్టి చాలు అనుకొనక, ఈ స్థితిలో నన్ను దేవుడే ఉంచాడు గనుక నేనేమి చేయవలసిన వాడనై ఉన్నాను అనే ఆలోచన దిశగా అతని మనసు కదిలింది. రేపొద్దున మనల్ని ప్రపంచం మర్చిపోద్ది. ఇప్పుడు నెహెమ్యాని మనం గుర్తుపెట్టుకున్నామండి, ప్రపంచం అంతా గుర్తుపెట్టుకుంటుంది. ఓన్లీ దేవుని పిల్లలు అనగా క్రైస్తవులు మాత్రమే నెహెమ్యాని గుర్తుపెట్టుకుంటారు, ఆయన గురించి మాట్లాడుకుంటారు. గ్రంథంలో, మన గ్రంథంలో ఉన్న చరిత్ర కనుక మనం మాట్లాడుకుంటాం, మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం, మనం ఆయన్ని మాదిరిగా పెట్టుకుంటాం, ఆయన మార్గంలో నడుస్తాం. ఎందుకంటే ఇంత గొప్ప సాక్షి సమూహంలో ఈయన కూడా ఒకడు కనుక, స్థానం సంపాదించుకున్నాడు కనుక. అవునా? సో మరి ఇలాంటి భావజాలం మనకు వస్తుందా, రావట్లేదా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నాకు అన్నీ బాగున్నాయి కదా, హ్యాపీగా నడిచిపోతుంది కదా, జీవితం ఇలా గడిచిపోద్దులే అని అనుకుంటే అందరూ అనుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, అందరూ అనుకోవచ్చు. కానీ నేను కూడా ఒక జ్యోతిగా ఇక్కడ వెలగాలి, నా వంతుగా నేను ఏమవ్వాలి, వెలగాలి. నేను గతంలో కూడా చెప్పాను, 6 రోజులు మనం ఇక్కడ పరిచర్య చేస్తాం. బోలెడంత పరిచర్య ఉంది ఇక్కడ చేయాల్సింది, బోలెడంత పరిచర్య ఉంది. వచ్చి కూర్చొని వెళ్ళిపోయినా అయిపోద్ది. మనం అక్కడ ఆదరించుకున్నావా లేదా, పలానా ఆయన వచ్చాడు, కూర్చున్నాడు, అందరికి కనబడ్డాడు, హాయ్ అక్క, హాయ్ తమ్ముడు, బాగున్నావా అని అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతేనా? అయిపోయింది. కానీ నేను అందరిలో ఒక్కడిగా ఉండిపోకూడదు. నేను వచ్చానా, నా వల్ల మరొకడికి ఏమవ్వాలి, ప్రయోజనం కలగాలి అని ఎవరు ఆలోచన చేస్తారో వాళ్ళు సత్యానికి సహకారులు అవుతారు. నెహెమ్యా ఇప్పుడు సత్యానికి సహకారి. నెహెమ్యా ఎవరు? సత్యానికి సహకారి. దేవుని పనిలో ఆయన ఉన్నాడు. ఆయన లేకపోతే నెహెమ్యా గ్రంథం లేదండి. ఆయన మనస్సులో ఆ నిర్ణయం తీసుకోకపోతే బలవంతము లేని నిర్ణయం సుమీది, అది బలవంతము లేని నిర్ణయం. సత్యమును బట్టి అతనిలో దాచుకున్న సత్యం అతనికి ఇచ్చిన నిర్ణయం. లోపల సత్యం నాటబడింది కనుక అతనికి అలాంటి మంచి ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన పుట్టింది కాబట్టి అతను ఆ మార్గంలో నడవగలిగాడు. ఆ ఆలోచన పుట్టకపోతే అతడు ఆ మార్గంలో నడవడు. అప్పుడు నెహెమ్యా గ్రంథం ఉంటుందా, ఉండదా? ఉండదు. మీరు ఎవరైనా చెప్పగలరా నెహెమ్యా చాలా బలవంత పెట్టబడ్డాడు అని, నెహెమ్యా చాలా ప్రలోభ పెట్టబడ్డాడు అని ఎవరైనా చెప్పగలరా? నెహెమ్యాని దేవుడే కావాలని ప్రలోభ పెట్టి, బలవంత పెట్టి, ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన పని చేయించుకున్నాడు అని ఎక్కడైనా ఒక్క మాట మీరు చూపించగలరా? నో, ఉండదు అలాగా. ఇది స్వీయ నిర్ణయం. ఏ నిర్ణయం? స్వీయ నిర్ణయం. ఆయన ఇష్టపడి తీసుకున్న నిర్ణయం, కావాలని తీసుకున్న నిర్ణయం. నా స్థితి బాగుంది కదా అని తనను తాను మాయం చేసుకోకుండా, మోసం చేసుకోకుండా, అబద్ధం వైపుకు అడుగులు వేయకుండా, ఈ జీవితం, ఈ శరీరం ఇది నిష్క్రమించే రోజు రాబోతోంది. ఇక్కడి నుంచి నేను నిష్క్రమించే లోపు నేను దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అతని హృదయంలో సత్యము పుట్టించిన గొప్ప నిర్ణయమే నెహెమ్యా యొక్క చర్యలకు పునాది. అందుకే అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? ఫస్ట్ చూడండి, ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయో చూడండి జాగ్రత్తగా. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలంటే పనులు, క్రియలు. ఇంతకీ క్రియలు అని రాసి పొద్దున మనము లేవాలి, గ్లాసుడు పాలు తాగాలి, అలాగేమైనా చెప్పాడటీనా? అలా ఉందా? చర్యలంటే మరి అవి కూడా చర్యలేగా. ఈరోజు ఏమో బిర్యానీ తినాలి, ఆదివారం ఏమో కోడి కూర తినాలి, మేక కూర తినాలి, ఆయన ఉన్నాయా? అది కూడా చర్యలే కదా. అంటే అవి ఉండవు ఇందులో. ఇంతకీ నెహెమ్యా యొక్క చర్యలంటే అక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ చర్యలు ఏ చర్యలు చెప్పండి? ఏ చర్యలు? దేవుని పనికి ఉపయోగపడే చర్యలు. ఏ చర్యలమ్మా? దేవుని పనికి ఉపయోగపడే చర్యలు. మీకు కూడా పుస్తకం రాయాల్సి వచ్చింది అనుకో, ఏమని రాయాలి చెప్పండి? ఏమని రాయాలి? పలానా డాష్ గారి కుమారుడు, పలానా డాష్ గారి కుమార్తె మానస యొక్క చర్యలు, పలానా యామన కొండగారి కుమార్తె దేవి యొక్క చర్యలు. అంతేనా? అలా రాయాలా? అప్పుడు ఏం చేయాలి? పొద్దున మనము లేవాలి, గ్లాసుడు పాలు తాగాలి, పెద్దోడు తలదవ్వాలి, చిన్నోడికి ఏదో కడగాలి,
ఈ రాయరు అమ్మా, అవి రాయరమ్మా. మరి ఏం రాస్తారు? నువ్వు దేవుని కొరకు ఏది చేశావో అది మాత్రమే రాస్తారు. అంతే తప్ప మీ తాతగారి దగ్గర నుంచి మీ నాన్నగారి దగ్గర నుంచి అందరినీ పరిచయం చేసుకొచ్చి పలానా మాదే వీర్రాజు గారు ఈయన చర్యలు, పలానా శ్రీని గారు ఆయన చర్యలు, పలానా సత్యనారాయణ గారు ఆయన చర్యలు అని మీ పేర్లు పెట్టి, మీ తాతల పేర్లు ముత్తాతల పేర్లు పెట్టి, లేకపోతే బాలు గారి చర్యలు, ఈ చర్యలన్నీ ఎలా రాస్తారు? దేవుని పనిలో మన చర్యలు, దేవుని పనిలో మనము చేసిన చర్యలు, మనము చేస్తున్న చర్యలు, ఇవి వ్రాయబడేటువంటి చర్యలు. ఇలా వ్రాయబడాలి, చక్కగా వ్రాయబడాలి. అది నెహెమ్యా యొక్క చర్యలు. అందుకే ఇప్పుడు నెహెమ్యా చేసి కూడా ఏమన్నాడంటే, ప్రభా నేను నా స్వార్థం కోసం చేసుకోలేదు తండ్రి. 5:19 నెహెమ్యా గ్రంథం 5:19, నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించి. ఇంటికెళ్ళి ఇలా మోకరించి ప్రార్థన చేయగలిగే అధికారం దేవుని పని చేసిన వాడికి, సత్యంలో నిలబడిన వాడికి, సత్యంలో అనేకులను నిలబెట్టేవాడికి ఎప్పుడూ ఉంటుంది. రాజుతో నెహెమ్యా మాట్లాడినట్టుగా నువ్వు దేవుడితో మాట్లాడగలిగే అధికారం కలిగి ఉంటావు ప్రియ సహోదరి సహోదరుడా. రాజుతో నెహెమ్యా మనవి చేసుకున్నట్టుగా నువ్వు నేను దేవునితో మనవి చేసుకునే అధికారాన్ని పొందుకుంటాం. ఎప్పుడు? ఆయనకు సమీపంగా ఉన్నప్పుడు. రాజుకు సమీపంగా ఉన్నాడు నెహెమ్యా. అందుకని ఆయన మనమంతా ఎవరికి వినిపించుకుంటున్నాడు? రాజుకు వినిపించుకుంటున్నాడు. రాజు వింటున్నాడు, అడుగుతున్నాడు కూడా. ఏంది నాయన నీ ముఖం ఎలాగుంది, ఏంది నాయన నువ్వు ఎలాగున్నావు అని అడుగుతున్నాడు. అంత సాన్నిహిత్యం రాజుతో నెహెమ్యా ఏర్పరచుకున్నట్టు దేవునితో నువ్వు కూడా ఏర్పరచుకోవాలంటే ఆయన మనసెరిగిన వాడవై, మనసెరిగిన దానవై ఉండాలి. అలా ఎప్పుడైతే ఉన్నావో నువ్వు పక్కన పెట్టేస్తావు. నువ్వు పక్కన పెట్టేస్తావు. ఉద్యోగం పక్కన పెట్టేస్తావు, వ్యాపారం పక్కన పెట్టేస్తావు, నీ గొప్పతనం పక్కన పెట్టేస్తావు, నేను ఇది అండం మానేస్తావు. అన్నీ పక్కన పెట్టేసి వట్టి మనిషిగా ఇక్కడికి వస్తావు. నువ్వు ఎవరివయ్యా? నేను విశ్వాసిని. నువ్వు ఎవరివయ్యా? నేను క్రీస్తు సైనికుణ్ణి. నువ్వు ఎవరివమ్మా? నేను సామాన్య విశ్వాసిని. నువ్వు ఎవరివమ్మా? నేను ప్రభు యొక్క దాసురాలను. అలాగనే అందావిడ. ఏమందావిడ? ప్రభు యొక్క దాసురాలను అంది. ప్రభు యొక్క దాసురాలను. అమ్మా భయపడకు, నేను ప్రభు యొక్క దాసురాలను. ఆయన చిత్తమంతయు నా విషయంలో నెరవేర్చబడాలి, నేను ఆయన దాసురాలను. ఆ మాట వస్తుంది మన నోట్లోంచి. నేను ఇంజనీర్ని, నేను పలానా కాంట్రాక్టర్ని, నేను పలానా బిలియనీర్ని, నేను ట్రిలియనీర్ని, లేకపోతే నేను మంచి వ్యాపారవేత్తని, నేను మంచి ఉద్యోగస్తుణ్ణి, నేను మంచి ల్యాండ్ లార్డ్ని. ఇవేవి రావు. ఒకటే వస్తుంది, నేను ఆయన వలన కృప పొందిన విశ్వాసిని. ఆయన వలన నడపబడుతున్న దేహాన్ని, ప్రాణాన్ని, ఆయన వెలిగించిన దీపాన్ని, ఆత్మను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నేను ఒక ఆత్మను, ఆయన చేత వెలిగింపబడిన ఆత్మను అనే మాట నీ నోట్లోంచి బయటకు వస్తుంది. అది కావాలి, అది రావాలి. ఇంకో మాట చూద్దాం. అదే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము. అదే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత బాగుంది మాట చూడండి. అదే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. నా దేవా ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటుకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. ఎంత బాగా అడుగుతున్నాడండి, ఎంత బాగా అడుగుతున్నాడు. అడగగలగాలి మనం కూడా. అలాగా ఆశించి కాదండి మనం దేవుడి పని చేసేది. నేను ఎంత చేశాను, నేను అంత చేశాను, నాకు అంత పెట్రోల్ అయింది, నాకు ఎంత డీజిల్ అయింది, గాలి మాటలు ఇవి. ఏమండి? అది కాదు, మనం ఆశించి చేసేది కాదు దేవుని పని అంటే. మనం ఎలా చేస్తున్నాం చూడండి. నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకముంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను ప్రభువాను మరవద్దు. అంత ధైర్యంగా మనం ప్రార్థన చేయగలమా? అంత ధైర్యంగా మనం ప్రార్థన చేయగలమా? అంత శక్తితో మనం మోకాళ్ళ మీద పడి, తండ్రి ఇదిగో ప్రభువా నా ప్రోగ్రెస్ రిపోర్ట్, దాన్ని మరిచిపోకు ప్రభువా అని అడగగలమా? అడగగలగాలి. అది మన సామర్థ్యం కావాలి.
అందుకే మనం ఏర్పరచబడ్డాం. మన ఎన్నిక, మన ఏర్పాటు పారిపోవడానికి కాదు, పరిపూర్ణం చేయటానికి. కొంతమంది ముందుకు వస్తారు, సగం డ్యాన్స్ చేస్తారు, ఆ సగంలో జాగ్రత్తగా తప్పుపోతారు. కొంతమంది ముందుకు వస్తారు, కాసేపు అలా 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 టచ్ చేస్తారు, మళ్ళీ ఫోన్ వచ్చిందండి మళ్ళీ వస్తానని పోతారు. ఇప్పుడు అందరికీ ఫోన్లు వచ్చి అందరు పోతే ఏంటి పరిస్థితి చెప్పండి? అందరికీ ఫోన్లు వచ్చి అందరూ పోతే ఏంటి పరిస్థితి చెప్పండి? అప్పుడు ఏమవుద్ది? అప్పుడు అదేదో రాజుగారు అందరినీ పాలు తెమ్మంటే అందరు పాలు తెస్తున్నారు కదా అని ఒకడు ఏం చేశాడట, చెంబుతో నీళ్ళు పట్టుకెళ్ళాడట. పెద్దలు చెప్తుంటారు ఈ కథ. చెంబుతో నీళ్ళు పట్టుకెళ్ళి ఇంకా అలాగా చెంగు అడ్డబెట్టి మూత అడ్డబెట్టి చక్కగా అందులో పోసేసేసి ఎవరి మట్టుకాళ్ళు వచ్చేస్తున్నారట. ఇంకా తర్వాత రాజుగారు వెళ్ళి కొండ ఓపెన్ చేసి వస్తే మొత్తం నీళ్ళు ఉన్నాయట. అంటే ఇలాంటి దరిద్రులు లేనప్పుడు అందరూ కూడా ఆ కొండలో ఉన్నవన్నీ ఏమన్నాయట, అన్ని నీళ్ళే. అంటే ఎవడ మట్టుకాడు ఏమనుకున్నాడంటే, అందరు పాలు తెస్తారు కదా, ఆ పాలల్లో నీళ్ళు కలిసిపోతాయి కదా, మనం కూడా గుంపులో ఒకటిగా వెళ్ళిపోయి నా చెంబు అలా పోసేసి చక్కగా సంకలం పెట్టుకుని వచ్చేస్తే అందులో కలిసిపోతాయి, నేను కూడా పోసేసిన అవుతాను కదా అనుకుంటే, నేను అంటాను రాజుగారికి తెలియకపోవచ్చేమో కానీ మన రాజుగారికి తెలియకుండా ఉండదు. నువ్వు కార్యారంభము కంటే కార్యాంతం మేలు. పని మొదలు పెట్టడం గొప్ప కాదు, పని ముగించడం గొప్ప. పని ప్రారంభించడం గొప్ప కాదు, ఏం చేయడం గొప్ప? పని ముగించడం గొప్ప. చివరిదాకా నిలబడడం గొప్ప, చివరిదాకా ఉండడం గొప్ప. అలాంటి గొప్పదైన స్థితిలోనికి మనం ఎదగాలి. అలాంటి గొప్ప మంచి మనసు రావాలి మనకి. అంతేగాని మనం ఏదో వచ్చాం, హాజరించుకున్నాం, ఆ తర్వాత మెల్లిగా ఎవరికి కనబడకుండా పోయాం. ఈ భావజాలం రాకూడదు. మెప్పు దేవుని వద్ద నుండి రావాలి, అది నీ హృదయానికి తెలియాలి. అప్పుడు నువ్వు ఈ ప్రార్థన చేయగలవు. నెహెమ్యా జస్ట్ ఏదో ఒకడు కాదు, ఆ పనిలో ఒకడు కాదు, ఆ పని కొరకు నియమింపబడిన ఒకడు. అర్థమైందా? నెహెమ్యా ఆ పనిలో ఒకడు కాడు, ఆ పని కొరకు నియమింపబడిన ఒకే ఒక్కడు. ఎంత బాగుందండి ఆ మాట. అందుకే నెహెమ్యా యొక్క చర్యలోని హెడ్డింగ్ పెట్టి మరీ చెప్తున్నాడు. మన కొరకు కూడా అలా హెడ్డింగ్ పెట్టాలి దేవుడు. అలా ఉండాలి. మన స్థితి అలా ఉండాలి. లోకానికి వేరైపోయానంటే సరిపోదు, దేవునికి దగ్గరైపోవాలి. ఎవరు దేవునికి దగ్గర అయిపోతారో, దేవుని పనుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే దేవునికి దగ్గర అవుతారు. అర్థమైందా? మనం లోక సంబంధమైన మనస్సాక్షి కలిగిన వారం అయితే మనకి ఈ లోకంలో లాభకరమైన వాటిని వదులుకుంటామా? ఎన్నున్నా వదులుకుంటామా? ఎక్కడో ముత్యాలు దొరుకుతున్నాయి ఎవరి పొలంలోనో, ఏరుకున్న వాళ్ళకి ఏరుకున్నంత అన్నాడు. గేట్ తీస్తున్నాడు నువ్వు వెళ్ళడానికి, ఒక టైం ఇచ్చి గేట్ తీస్తున్నాడు. ఆయన థూ అన్నా అక్కడే ఉంటావు, ఫూ అన్నా అక్కడే ఉంటావు, కాలుతో తనినా అక్కడే ఉంటావు. ఎందుకు? నీకు అవసరం ఉంది కాబట్టి. ఇప్పుడు ఆ గేటు తీస్తేనే లోపలికి వెళ్ళగలవు. ఏం చేయగలవు? ముత్యాలు ఏరుకోగలవు. కొడితే కొట్టండి బాబు, ముత్యాలు ఏరుకోనివ్వండి బాబు. తిరిగితే తిట్టండి బాబు, ముత్యాలు ఏరుకోనివ్వండి బాబు. ఎందుకంటే నాకు లాభం కలిగే పని మీ పొలంలో ఉంది కనుక కదా. చాలామంది ఉద్యోగాలు చేస్తుంటారండి, బాస్ మామూలు తిడతాడండి. చెప్పండి, ఏమని సాఫ్ట్వేర్ వాళ్ళు తిట్టరా? ఇబ్బంది పెట్టరా? భయంకరంగా ఇబ్బంది పెడతారు. ఒక చోట లేట్కి కానీ వెళ్ళారనుకోండి ఆఫీసులకి, తిట్టరా? భయంకరంగా తిడతారు. మీ దగ్గర పని చేసేవాళ్ళు ఉంటారు, సరిగ్గా పని చేస్తలేదు అనుకోండి, తిట్టరా? ఎందుకు తిడతారు? వాళ్ళ దగ్గర ప్రొడక్టివిటీ కనబడట్లేదు కాబట్టి, సరిగ్గా పని చేయట్లేదు కాబట్టి తిడతారు. సరే, తిడితే వెంటనే పోతున్నారేటి? ఎందుకు పోరు? అవసరం ఉంది అక్కడ, మళ్ళీ ఇంకో ఉద్యోగం దొరకదు. అంత ఈజీ కాదు. పోన్లే మా బాస్ గడి ఏదో అంటాడు అనుకుంటాడు. కానీ మనకేం కావాలి? పని కావాలి. ఆ భావజాలం అంటే మనకి లోక సంబంధంగా ఏదో మేలు జరుగుతుంది అంటే దేనికైనా తగ్గుతున్నాం కదా. మరి సత్యం చాలా స్పష్టంగా చెబుతోంది, నీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీరు నాతో కూడా ఉండునట్లు నేను మిమ్మల్ని నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను. ఇంత స్పష్టమైన వాగ్దానం మనకున్నప్పుడు, ఇంత స్పష్టమైన ఆలోచన దేవుడు మనకి చెప్పినప్పుడు, ఆకాశం నుండి నిన్ను పరీక్షిస్తున్నాడన్న సత్యం నీకు అర్థమైనప్పుడు నువ్వెందుకు దేవుని పనికి దూరంగా జరగగలవా? జరగలేవు. ఎందుకంటే మేలు జరగబోతోంది. నెహెమ్యాకి తెలుసు మేలు జరగబోతోందని, భక్తులందరికీ తెలుసు. అందుకే ఎంత మంచి మాట మాట్లాడట, నా దేవా ఈ విషయములో
14 వచనం 13-14. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటుకు. అసలు మందిరమే లేదు ఇప్పుడు అక్కడ. మీరు అనుకోవచ్చు, నెహెమ్యా ఇంత కష్టపడ్డాడు కానీ మందిరం లేదు కదా. కానీ దేవుని మనసులో ఉన్నాడు కదా. అవునా కదా? పెళ్లి చేసుకుంటామండి, మండపం ఎప్పటికీ ఎలాగుందంటే మీ పెళ్లి మండపం ఏమ్మా ఉందా ఊడిపోయిందా? కొంతమంది దగ్గర కనీసం ఆ ఫోటోలు కూడా ఉండవు. కొంతమంది దగ్గర మొగుడే ఉండడు, కొంతమంది దగ్గర ఆ పెళ్ళమే ఉండదు, ఆ భార్యే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆ లోకాన్ని విడిచిపెట్టి ఆల్రెడీ ఏం చేసి ఉంటారు, వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా మండపం గోలే ఉందండి బాబు ఆడే లేనప్పుడు అంటారు, మండపం గోలే ఉందండి ఆమె లేనప్పుడు అంటారా అనరా? అంటారు. ఇప్పుడు మరి ఆ మండపం వేయడానికి ఎంత కష్టపడి ఉంటారు ఆ రోజు చెప్పండి. ఏమండి, వేసారా వేయలేదా? మండపం వేసారా? ఎంత కష్టపడి ఉంటారు ఆ రోజు. ఆ రోజుల్లో అయితే కొబ్బరాకులు తెచ్చి, తాటాకులు తెచ్చి, పందిరి రాటలు నాటి, వాటి చుట్టూ మళ్ళీ కట్టి డెకరేషన్ కొబ్బరాకులతోనే చేసేవారు డెకరేషన్. ఇప్పుడంటే రకరకాలన్నీ పెట్టేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో రాటకి డెకరేషన్ చేయాలంటే ఏం చేయాలి? దాని చుట్టూ కొబ్బరాకు పెట్టి దాంతో కొబ్బరాకులతో అందంగా చుట్టి ఆ రాట డెకరేట్ చేసి పైన మామిడాకులు తోరణాలు కట్టి అబ్బో పెద్ద హడావిడి చేసి పైన మళ్ళీ తాటాకులతో పందిర్లు వేసి, అందుకే పెళ్ళంటే పందిళ్ళు అన్నారు, పెళ్ళంటే సందళ్ళు అన్నారు, ఇంకేవేవో అన్నారు. సో ఇవన్నీ అన్నారంటే ఆ రోజుల్లో ఇలా చేసి ఇవన్నీ చేసి సెటప్ అంతా చేసేవారు. పెళ్ళంతా అయిపోయాక ఈ సెటప్ ఎత్తుపోండమ్మా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అంటారేంటి? ఏం చేస్తారు? మళ్ళీ ఆ సెటప్ అంతా తీసి అవతల పడేస్తారు. ఎందుకు తీసి అవతల పడేస్తారు? మరి తీసి అవతల పడేసే దానికోసం ఎంతెందుకు చేశారయ్యా అని మీరు అడిగితే ఏమంటారు మీరు? చెప్పండి. ఇప్పుడు కూడా ఉన్నాయి కదా మీ పెళ్ళిళ్ళకి, మీ ఫంక్షన్లకి పచ్చిపూల డెకరేషన్లట, మామూలు పూల డెకరేషన్లట, చెమికి దండలట, లైటింగ్లట, అవట ఇవట. అబ్బో మామూలుగా ఉంటున్నాయి చెప్పండి. బాలు అంత కాస్ట్లీగా చేసుకున్నావు లేదా నువ్వు? ఇంతంత ఖర్చు పెడేసి ఇంతంత కాస్ట్లీ. ఇప్పుడు ఆడికి రోజు కూడా కనబడుతుంటుంది, ఎందుకంటే ఆడి ప్రొఫెషన్ అది కదా. ఇంకా ఆ డెకరేషన్ ఎలాగుంది, ఈ డెకరేషన్ ఎలాగుంది, అక్కడ ఇంత లైటింగ్ పెట్టారు, ఇక్కడ అంత లైటింగ్ పెట్టారు. ఇవన్నీ ఎన్ని రోజులు ఉంటాయి? నీ గొడవ అంత ఎందుకు? ఆ పక్క తొంగి చూస్తే సరిపోద్ది. మనం పక్కకు తొంగి చూస్తే సరిపోద్ది ఆ కళ్యాణ మండపం వైపు. మామూలుగా ఉంటాయి రోజును. అబ్బో ఎన్ని పచ్చిపూలు వస్తుంటాయో, ఇక్కడికి ఎన్ని డెకరేషన్లు జరుగుతుంటాయో, ఎన్ని సెటప్లు వేస్తుంటారో. ఈ సెటప్లన్నీ ఎన్ని రోజులు? సింగిల్ డే కోసం మనం ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం. సింగిల్ డే కోసం, ఒక్కరోజు పెళ్లి కోసం ఇన్ని అంగులా, అవును, ఇన్ని ఆర్భాటాలా, అవును. ఇన్ని ఎందుకు చేస్తున్నాం అంటే చేస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఆ ఒక్క రోజులో ఆ పొందుకోబోయే ఆనందం కోసం. ఇప్పుడు నెహెమ్యా కూడా మరి కూలిపోతుంది మందిరం, పట్టణం ఇలాగ అయిపోద్ది, ఆ పట్టణం విడువబడుతుంది, పట్టణం శపించబడుతుంది, పట్టణ ప్రజలు కూడా శపించబడతారు. మరి ఈ కాలంలో నేను ఎందుకు ఇలా చేయాలి? కుమారుడు ఇంకా రాలేదు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆ కుమారుడు వస్తాడు. ఆ కుమారుడు రావడానికి ముందు నెహెమ్యా పనిచేయాలి. ఆనాడు ఆ కుమారుడు రావడానికి ముందు సెటప్ అంతా, అసలు గట్టిగా మాట్లాడితే పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయండి. పట్టణాలు ఏం కర్మ, భూమే నిలిచి ఉండదన్నాడు కదా. పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతే కుమారుడు రావడానికి మునుపు మనం ప్రయాసపడాలి, మనం సెటప్ చేయాలి, మనం కష్టపడాలి, మనం శ్రమపడాలి. సత్యమును వ్యాపింప చేయటానికి అహర్నిశలు శ్రమించాలి. అప్పుడు అడగాలి, నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటుకు నేను చేసిన ఉపకారములను మరువకుండుము. 31వ వచనం కూడా చూద్దాం. మరియు 13:31 నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 31వ వచనం. మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా, కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలమును తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించి తిని, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రార్థన చూసారా? పని చేసి అడుగుతున్నాడు. మరొక వచనం 22వ వచనం, అదే అధ్యాయం చివరి మాట, 22వ అధ్యాయం చివరి మాట, నా దేవా ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. పని చేసేవాడికి ప్రార్థించే అధికారం ఇస్తాడు దేవుడు.
పని చేసేవాడికి అడిగే అధికారం ఇస్తాడు. సత్యం ఎవరిలో అయితే ఉంటుందో, మొదటే చదువుకున్నాం, సత్యం ఎవరిలో అయితే ఉంటుందో కృప, కనికరము, సమాధానము వారికి తోడుగా ఉంటుంది. నో డౌట్ ఎట్ ఆల్. దేవుని మాటది, మనిషి మాట కాదు. నా చేతులు బలపరచు అంటాడు. నా చేతులను బలపరచు, నన్ను బలపరచు, నన్ను రక్షించు, నీ కృపను తోడుగా ఉంచు, నీ దయను తోడుగా ఉంచు. ప్రభువా, నీ పరలోక స్వాస్థ్యమును నాకు అనుగ్రహించు, నిత్య జీవానికి నన్ను వారసునిగా ఆహ్వానించు. నీ ఆహ్వానం లేకపోతే నేను అక్కడికి రాలేను. పిలవకుండా పెళ్ళికే నిలిపోవచ్చేమో, ఆ గుంపులోనూ ఈ గుంపులోనూ కలిసిపోయి. ఎవరిని అడిగితే పెళ్ళి కొడుకు అడిగితే పెళ్లి కూతురు తరపు అని చెప్పేయచ్చు, పెళ్లి కూతురులు అడిగితే పెళ్లి కొడుకు తరపు అని చెప్పేయచ్చు. అలా వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. అదొక ఎంజాయ్మెంట్. ఈ మధ్య ఆ వీడియోలు కూడా ఎడుతున్నారు కొంతమంది. యూట్యూబ్లో పిచ్చోళ్ళు పెరిగిపోయారు కదా, ఇన్స్టాగ్రామ్లోనూ. ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రెండ్స్ గడ్డి తిన్నాను ఫ్రెండ్స్, పిల్లవాడిని పెళ్ళికి వెళ్ళాను ఫ్రెండ్స్, అక్కడ ఎలా తిన్నాను చూడండి ఫ్రెండ్స్ అంటే, మనం అన్ని పనులు మానుకుని ఇటు పిల్లవాడిని పెళ్ళికి ఎలాగెళ్ళాడు, పెళ్లి కూతురు ఏమడిగారు, పెళ్లి కొడుకోళ్ళు ఏమడిగారు, ఇక్కడ ఏం సమాధానం చెప్పాడు, అదొక వీడియో, దానికి మళ్ళీ మీరు లైకులు, దాని కింద మళ్ళీ మీరు కామెంట్లు. అంత ఖాళీగా ఉన్నారు మీరు. అందుకని ఆడుకుంటున్నాడు మీతో. మీకు ఉపయోగపడని కూడా చేసి ఖాళీగా మిమ్మల్ని కూర్చుండబెట్టి మీతో ఆడుకుంటున్నాడు. గొప్ప విచిత్రం. అలాంటి షేర్ చేసే మహానుభావులు కూడా ఉన్నారు. సత్యం షేర్ చేయరు, సత్యాన్ని లైక్ చేయరు, సత్యాన్ని షేర్ చేయరు, సత్యాన్ని ప్రకటించరు. అలాంటి పెంట షేర్ చేస్తారు. ఆడెక్కడికి వెళ్ళాడంట, ఆడు తిన్నాడంట, ఆడు వచ్చాడంట. మనకి ఎందుకు అది? అదని ఉపయోగపడేదా? పోనీ అదని ఉపయోగపడేదా? ఫ్రెండ్స్, ఈరోజు చపాతీలు వండుకున్నాం ఫ్రెండ్స్, నీకని పెడతాడు. మళ్ళీ ఇలా దిక్కుమాలి ఫ్రెండ్స్ మీరు. అందులో గుడ్డు కూర వేసుకున్నాను ఫ్రెండ్స్, ఇలాగేసి తింటున్నాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడితో ఆగాడు సంతోషం. ఇంక ముందు ఇంకేం వస్తాయో ఏంటి? ఇవి ఈరోజు ట్రెండ్ అది. సో మనకు అవసరం లేవు అవన్నీ, మనకు అవసరం లేవు. మనకు వ్యర్థమైన వాటి మీద కంటే కూడా అర్థవంతంగా మన జీవితం ముందుకు కొనసాగాలి అంటే, చూడండి, నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించు, నన్ను బలపరచు, నన్ను దీవించు, నన్ను నిత్యజీవం వరకు నడిపించు, అక్కడ స్వాస్థ్యాన్ని నాకు అనుగ్రహించు అని అడగగలిగే ధైర్యం, శక్తి, బలం నీలోనికి రావాలంటే నీకు ఇవ్వబడిన ప్రతి పనిని నమ్మకంగా జరిగించాలి. నీకు ఇవ్వబడిన ప్రతి పని ఎలా చేయాలి? నమ్మకంగా జరిగించాలి. అలాంటి వారు మాత్రమే ఎక్కడుంటారట? చెప్పండి, ఎక్కడుంటారట? దేవుని సన్నిధిలో ఉంటారట. అలాంటి వారు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని ఉపకారములను పొందుకుంటారు, దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. అలాంటి వారి ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళిపోతాయి. చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 4వ వచనంలో కొర్నేలి సందర్భంలో ఒక మాట ఉంది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 4వ వచనం ఏముంది చూడండి అక్కడ. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత అన్నది వెంటనే, నీ ప్రార్థనలు. ఫస్ట్ ఏంటి? నీ ప్రార్థనలు. నేను ఇదివరకు కూడా ప్రార్థన గురించి చాలా పాఠాలు నేర్పించాను, పాట కూడా రాశాను. ఆ పాటలో కూడా ఒకటే భావాన్ని చెప్పాను. నాయనా, నీ ప్రార్థన వినాలంటే, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మొదట ఎవరు అంగీకరింపబడాలి? నీ బ్రతుకు అంగీకరింపబడాలి. నీ బ్రతుకు అంగీకరింపబడితే తప్ప నీ ప్రార్థన అంగీకరింపబడదు. అంటే మొదట నీ బ్రతుకును దేవుడు మెచ్చుకోవాలి, ఆ తర్వాత నీ ప్రార్థనను మెచ్చుకొని దానికి జవాబు ఇవ్వాలి. మన ప్రార్థన జవాబు పొందుకోవాలి అంటే మనం ముందు దేవునికి జవాబుదారీతనాన్ని వహించాలి. ప్రభువా, నువ్వు నన్ను అడిగినప్పుడు నేను జవాబుదారీగా ఉంటాను తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన వాటన్నిటి విషయంలో నేను జవాబుదారీతనాన్ని తీసుకుంటాను ప్రభువా. నా బ్రతుకు, నా జీవితం, నా పని, నా ప్రయాస, నాకున్న సమస్తం దావీదు చెప్పినట్టుగా నీదే తండ్రి, గనుక నేను జవాబుదారీతనం వహిస్తున్నాను. కాబట్టి నా ప్రార్థనకు నీ వద్ద నుండి ఏమొస్తుంది? జవాబు వస్తుంది. అర్థమైందా? రైట్. ఇక్కడ చూడండి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికే ఎలా వెళ్ళిపోయాట? జ్ఞాపకార్థంగా చేరిపోయాయి. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి ఎలా పోయాయి? జ్ఞాపకార్థంగా చేరిపోయాయి. కాబట్టి అలాంటి జ్ఞాపకార్థ భావన, నా తండ్రి సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాలనే భావన
మన జీవితాలలో వ్యక్తీకరించబడాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ భావన ఎప్పుడైతే మన జీవితాలలో వ్యక్తీకరించబడుతుందో మనం చేసే పని ఇంట్రెస్ట్గా చేస్తాం, లేకపోతే బద్ధకస్తులు అయిపోతాం. సాతానుకున్న పని ఒక్కటేనండి, గుర్తుపెట్టుకోండి, నీ మనస్సులో విషం నింపడం. సాతాను ఒక్కటే చేస్తాడు, గుర్తుపెట్టుకోండి, నీ మనస్సులో విషం నింపిపోతాడు. నువ్వే ఎందుకు, నువ్వే ముందుకు ఎందుకు వెళ్తున్నావు, నువ్వే ఎందుకు ఇస్తున్నావు, నువ్వే ఎందుకు పని మీద పెట్టుకుంటున్నావు, నువ్వే ఎందుకు అక్కడ నిలబడుతున్నావు. ఇవన్నీ కూడా సాతాను మన మనస్సులో పుట్టించేటువంటి ఆలోచనలు. ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వలె వాడు ఏం చేస్తున్నాడట, వెతకుచూ తిరుగులాడుచున్నాడు. నువ్వే ఎందుకు అనే భావన నీకు వచ్చింది అంటే బలవంతం ఏమీ లేదు కదా ఇక్కడ. తప్పించుకోవాలన్నా నీ చేతిలోనే ఉంది, ఒప్పించడానికి నిలబడాలన్నా నీ చేతిలోనే ఉంది, పారిపోవాలన్నా నీ చేతిలోనే ఉంది, ప్రయాసపడాలన్నా నీ చేతిలోనే ఉంది, ఇవ్వాలన్నా నీ చేతిలోనే ఉంది, దాచుకోవాలన్నా అననీ సప్పేరేలాగా నీ చేతిలోనే ఉంది. ఏదైనా నీ నిర్ణయమే కదా. ఇక్కడ నిన్నెవడు బలవంత పెడతాడు, నిన్ను ఇక్కడ ఎవడు ప్రలోభ పెడతాడు, నిన్ను ఇక్కడ ఎవడు మోసం చేస్తాడు, నిన్నెవ్వడు కష్టపెట్టాడు ఇక్కడ, నిన్నెవ్వడు సీరియస్గా నిన్ను మెడపట్టుకుని ఎవడు లాక్కెళ్ళిపోడు ఇక్కడ. ఏదైనా ఎవరిష్టం, నీ ఇష్టం, నీ చేతిలోనే ఉంది. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి, అంతా నీ చేతిలోనే ఉంది. అప్పుడు సాతాను ఏం చేస్తాడంటే ఆలోచన చెప్తాడు, ఇగో నువ్వు చేయకు, నువ్వు చేయకు, నువ్వు చేయకు, నీకొద్దు, నీకొద్దు, నువ్వు ఇది మంచిది కాదు, నీకు ఇదే మంచిది. ఇస్కరియోతుకి ఎంత దారుణమైన ఆలోచన ఇచ్చాడు, నీకు ఇదే మంచిది అని చెప్పాడు వాడు. 30 వెండి నాణాలకు అమ్మేసుకు, ఇదే మంచిది నీకు, ఇదే మంచిది నీకు. ఆయన మాట వినకు, ప్రభు మాట వినకు, ప్రభుని వెంబడించకు, ప్రభుని అమ్మేయి, ఇదే మంచిది నీకు, 30 వెండి నాణాలకు అమ్మేయి, ఇదే మంచిది నీకు అని నేర్పించాడు దుష్టుడు. ఆ దుష్టుడు ఆలోచన ఇస్కరియోతు ఏం చేశాడు, వినేసి ప్రభువును అమ్మడానికి సిద్ధపడిపోయాడు, ముద్దు పెట్టుకుని మరి అప్పగించడానికి సిద్ధపడిపోయాడు. సో అతని పతనానికి అతనికి అపవాదిచ్చిన ఆలోచన నాంది పలికింది. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం అందరూ గుర్తుపెట్టుకోండి, అపవాది ఆలోచనకు ఎప్పుడు లొంగిపోకండి. మనం, మన పిల్లలు, మన కుటుంబాలు దేవుని సన్నిధిలో చక్కగా సంతోషంగా ఆనందంగా బ్రతకాలంటే ఆయన మార్గాలను అనుసరించి నడవడమే మనకు విధి. ఎవరు ఆయన మార్గాలను అనుసరించి నడుస్తారో జ్ఞాపకార్థంగా మీ కార్యాలన్నీ, మీ చర్యలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి, దేవుని సన్నిధికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీ కార్యాలన్నీ ఎవరి సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. మనుషులు మరిచిపోయినా ప్రభు మరిచిపోయేవాడు కాదు. మీరు ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అందుకే మోసం చేయకండి దయచేసి, ప్లీజ్. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, దేవుణ్ణి మోసం చేయకండి. దేవుని పనిలో నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి. కక్కుర్తి బ్రతుకులు వద్దు మనకి, కక్కుర్తి జీవితాలు వద్దు మనకి. నమ్మకంగా ఉందాం, యథార్థంగా ఉందాం. నీకు దేవుడు అప్పగించిన పని నీ సామర్థ్యాన్ని బట్టి జరిగించాలి. నెహెమ్యా సామర్థ్యాన్ని బట్టి నెహెమ్యా పని చేశాడు, కొర్నేలి సామర్థ్యాన్ని బట్టి కొర్నేలి పని చేశాడు. నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు పని చేయాలి, అంతే తప్ప తప్పించుకు తిరగకూడదు, తప్పించుకొని పోకూడదు, నిద్రమత్తులో ఉండకూడదు, నాకు ఎందుకంటే మీరు చూసుకోండి అనే భావజాలం ఉండకూడదు. ఒక మాట మీకు చెప్పనా, అందరికీ ఉన్నాయండి పనులు. పని లేనివాడు ఎవడున్నాడు ఇక్కడ, ఎవరు ఉన్నారా, ఎవ్వరు లేరు. అందరికీ ఏమున్నాయి, పనులు ఉన్నాయి. మరి నా పని నాకుంది అని దేవుని పని విడిచిపెట్టేస్తావా? నో. గట్టిగా మాట్లాడితే మనందరి పనే ఎవరి పని, దేవుని పని. మనందరి పని దేవుని పని. పరలోకం కావాల్సిన ప్రతోడు పనిలో ఉండాలి. పరదేశుకు పోవాలనుకున్న ప్రతోడు రాసి పెట్టుకోండి, పనిలో ఉండాలి, ఉండి తీరాలి. అదే ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మీ అందరికీ వ్రాయబడిన మాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి ఎంత స్పష్టంగా ఉందో. బాప్తిసం పొందిన వాళ్ళందరూ, సంఘంలో కట్టబడిన ప్రతి ఒక్కరూ, సంఘంలో దేవుడు నాటిన ప్రతి ఒక్కరూ, ఈ సంఘానికి నేను దేవుడు ఎందుకు నడిపించాడు అని అంటే ఈ మాట నీకు వర్తిస్తుంది. సత్యంలో నిలబడిన ప్రతి ఒక్కరికి మాటలు వర్తిస్తాయి. ఎవరు తప్పించుకోవడానికి లేదు, ఎవ్వరు తప్పించుకోవడానికి లేదు. మీ మనసుతో మీరు చెప్పుకోండి, ఇది నా కొరకు నా తండ్రి వ్రాయించిన మాట. 8వ వచనం నుంచి చదువుదాం. 8వ వచనం ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి చదువుదాం, ముగించుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. సంఘం అంతా గుర్తుపెట్టుకోవాలి. సంఘం అంతటికి దేవుడు చెప్తున్నాడు ఇది. నువ్వు దూరంగా ఉన్నావా, దగ్గరగా ఉన్నావా, నువ్వు లైవ్ ద్వారా వీక్షిస్తున్నావా, ఎక్కడున్నావు, ఇది కాదు మ్యాటరు. నువ్వు దేవుని పిలుపును పొందుకున్నావా లేదా, నువ్వు దేవుని సంఘంలో సభ్యుడివా సభ్యురాలివా కాదా, నువ్వు పరలోకం వెళ్ళాలా వద్దా, నీకు నిత్య జీవితం కావాలా వద్దా, నువ్వు బాప్తిస్మం పొందావా పొందలేదా, నువ్వు సత్యానికి సహకారివా కాదా, నీ మీద దేవుడు ప్రకటించవలసిన భారం మోపాడా మోపలేదా
ఆ ఒక్క ప్రశ్నతో ఈ వచనం వైపు తలొంచు, ఈ వచనం ముందు తలొంచి దేవుని మాట హృదయంలోనికి అంగీకరించు, స్వీకరించు. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది, ఇది మీ వలన కలిగినది కాదు. దేవుడు నీకు వరం ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఏమన్నాడు? దేవుని వరమే, నిజమే. ఈ సువార్త నీతో పాటు చాలామంది వినుంటారు, కానీ వాళ్ళందరూ ఇక్కడికి రాలేదు. నీ బంధువులు వినుంటారు, నీ కుటుంబస్తులు వినుంటారు, నీ స్నేహితులు వినుంటారు, చాలామంది యూట్యూబ్లో చూసుంటారు, కానీ వాళ్ళు ఈ లింక్ ఓపెన్ చేయలేదు. వాళ్ళు ఈ ప్రసంగం ఇప్పుడు చూడట్లేదు, వాళ్ళు ఈ ప్రసంగం ఇప్పుడు వినట్లేదు, వాళ్ళు సత్యాన్ని అంగీకరించట్లేదు. వాళ్ళు లోక సంబంధులుగా మారిపోయారు, లోకానుసారమైన ఆలోచన విధానం కలిగి ఉన్నారు. కానీ ఇది దేవుని వరం, ఇది నీ క్రియల వల్ల కలిగినది కాదు. ఇది మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడ్డారు, మీ వల్ల కలిగింది కాదు, మీ వల్ల కలిగింది కాదు. ఎంత గట్టిగా నొక్కి చెప్తున్నాడు, ఇది నీ వల్ల కలిగింది కాదు. నువ్వు కావాలంటే ఒకసారి ఆలోచన చేసుకో. నీ ఇంట్లోనే నీ అక్కో, నీ చెల్లో, నీ తమ్ముడో, నీ అన్నో నీ విశ్వాసంలో ఉండరు. మీ నాన్నో, మీ అమ్మో, నీ భర్తో, నీ భార్యో, నీ బిడ్డలో చివరికి నీతో పాటు విశ్వాసులుగా వాళ్ళు లేరు, ఉండరు. కానీ నువ్వు ఉన్నావు అంటే దట్ మీన్స్ దేవుని వరం నీ మీద ఉంది, నువ్వు పొందుకున్నావు. దేవుని వరం ఎవరు పొందుకున్నారు? నువ్వు పొందుకున్నావు, నీకు అనుగ్రహించబడింది అది. ఆ కృప నువ్వు పొందుకున్నావు, ఆ కృపకు నువ్వు పాత్రురాలివయ్యావు, ఆ కృపకు నువ్వు పాత్రుడివయ్యావు. ఇది దేవుని వరం అని చెప్పబడింది. కాబట్టి తర్వాత మాట చదవండి, అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ్డానికి వీలు లేదు. నేనింత, నేనంతా, నా వల్ల, నేనే, మాదే అనొద్దు. నేనెంత, నా బతుకెంత అనుకోవాలి. ఎప్పుడు కూడా ఏమనుకోవాలి? నేనెంత, నా బతుకెంత. అసలు అక్కడ నిలబడే అర్హత లేని నాకు దేవుడు అర్హత ఇచ్చాడు. భక్తులు అన్నారు, ఎన్నిక లేని నన్ను నీవు ఎన్నుకున్నావు. నేను ఎన్నిక లేని వాడను తండ్రి. నేనైనా అదే మాట, మీరైనా అదే మాట చెప్పాలి. నేను అర్హత లేని వాడను తండ్రి, నాకు అర్హతనిచ్చావు. నేను ఎన్నిక లేని వాడను తండ్రి, నన్ను ఎన్నుకున్నావు. మనుష్యుల కొరకు కాదు ప్రభువా, ఈ పరిచర్య నీ కొరకు నేను చేయబోతున్నాను. నీ కొరకు నేను మాటిస్తున్నాను తండ్రి. నా కొరకు నీ కుమారుణ్ణి బలిగా అర్పించావు, నా కొరకు పరలోకాన్ని సిద్ధపరిచావు, నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన నన్ను మరలా బ్రతికింపజేసావు తండ్రి. నీ కొరకు నేను పరిచర్యలో ప్రయాసపడతాను, నీ కొరకు నేను వాడబడతాను, నీ కొరకు నేను కష్టపడతాను. ఎవరి మెప్పు నాకు అక్కర్లేదు ప్రభువా, నీ మాట నాకు తోడుగా ఉంటే చాలు, నీ కృప నాకు తోడుగా ఉంటే చాలు, నీ కనికరం నా మీద ఉంటే చాలు, నీ సమాధానము నన్ను ముందుకు నడిపిస్తే చాలు తండ్రి అనే ప్రార్థన నీ బ్రతుకులో భాగం అయిపోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, గుర్తుపెట్టుకో. నిద్రపోకు, నిద్రమత్తులో ఉండకు, జ్ఞానం కలిగి, వివేకం కలిగి ప్రవర్తించు. సమయం సద్వినియోగం చేసుకో. అయిపోతుంది, సంవత్సరాలు అయిపోతున్నాయి. తర్వాత మాట చూడండి, ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడటానికి వీలు లేదు. అతిశయించొద్దు ప్లీజ్. నెక్స్ట్, మరియు ఈ వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధం చేసి ఉంచినట్టు సత్క్రియలు, సత్యం అనగా వాక్యము, సత్య సంబంధమైన ప్రతిక్రియ ఎవరు జరిగించాలంటే విశ్వాసి జరిగిస్తాడు, అన్యుడు జరిగించడు. సత్య సంబంధమైన క్రియలు విశ్వాసి మాత్రమే జరిగిస్తాడు. అన్యుడు లోకానుసారమైనవి జరిగించుకుంటాడు, లోకానుసారంగా ఆనందిస్తాడు, లోకానుసారంగా సంతోషిస్తాడు. సత్య సంబంధమైన ప్రతిక్రియ చేయుటకై దేవుడు సిద్ధపరిచిన క్రియలు, ఈ మనుషులు సిద్ధపరిచినవి కావు. నెహెమ్యా నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు, నువ్వు ఎన్నుకుంటే ఎన్నుకో, వదిలేస్తే వదిలేయి. కొర్నేలి నీ కొరకు దేవుడు సిద్ధపరిచి నీకు ఆ స్థితిని కల్పించాడు, నువ్వు ఎన్నుకుంటే ఎన్నుకో. నా స్థితి బాగుంది కదా, నేను మంచి శతాధిపతిగా ఉన్నాను కదా, నాకు లోటు లేదు కదా, రోమన్ గవర్నమెంట్లో నేను ఒక శతాధిపతిని కదా, నాకు మంచి స్థితి, మంచి ఫుడ్, మంచి డబ్బు, మంచి వస్త్రాలు, మంచి హోదా, మంచి రథాలు, మంచి జీవితం, నా కింద బోలెడంతమంది పనివాళ్ళు, నాకు ఏ లోటు లేదు, ఈ బ్రతికిలా పోతే చాలు, హ్యాపీ అనుకుంటే నెహెమ్యా చర్యలు దేవుని కొరకు జరిగేవి కావు. కొర్నేలి చర్యలు దేవుని కొరకు జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధికి చేరేవి కావు. ఒకవేళ నా సహోదరుడా, సహోదరి, లోకంలో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడేమో, నీ బ్రతుకు బాగుందేమో, చాలామందితో పోల్చుకుంటే మంచి గృహం, మంచి వసతులు, మంచి జీవన విధానం, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నావేమో, దేవుడు నీకు ఇచ్చాడేమో ఆ స్థితి. దాన్ని బట్టి అతిశయపడకుండా, తండ్రి నన్ను ఈ స్థితిలో ఉంచావంటే నెహెమ్యాలాగా నేను ఆలోచించాలి నా తండ్రి, కొర్నేలిలాగా నేను ఆలోచించాలి. అందుకే వారిని గొప్ప సాక్షి సమూహాలుగా నా ముందు పెట్టావు. అతిశయపడటానికి నాకే ఉంది ప్రభువా ఇక్కడ
అతిశయపడటానికి నా జీవితం ఎంత తండ్రి, నాకు ఆ ఆలోచన సాతాను పుట్టించకుండా కాపాడు దేవా అని అడగండి. దుష్టుడు నాలోనికి ప్రవేశించి అలాంటి దురాలోచనలు పుట్టించకుండా కాపాడు తండ్రి, అలాంటి మోసపూరితమైన ఆలోచనలు పుట్టించకుండా కాపాడు తండ్రి అని అడగండి. చాలా స్పష్టంగా లేఖనం సెలవిస్తుంది, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము అనగా సంఘము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, జాగ్రత్త. అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. దయచేసి తప్పించుకుపోవద్దు. నువ్వు ఏ పని చేసినా నమ్మకంగా చేయి. దేవుడు చూస్తున్నాడని చేయి. మనుషుల మెప్పు కోసం కాదు, మనుషులు చూస్తున్నారని కాదు, మనుషులు ఏదో నిన్ను పొగుడుతారని, నేను ఏదో గొప్ప చేస్తారని కాదు. అది దేవుని ఏర్పాటు, దేవుని గురి. దేవుడు అనుకోవాలి. అది ఒక మనిషికి ఘనత వచ్చినా కూడా అది దేవుడు అనుకోవాలి. అనుకుంటే వస్తుంది. ఆ ఆలోచన దేవుడు ఇవ్వాలి, లేకపోతే రాదు. అది ఎవరో గణపరుస్తారు, ఎవరో మహింపరుస్తారు, ఎవరో పోగొడతారు, ఎవరో నా గురించి గొప్పగా మాట్లాడతారు. ఆ ఆలోచన భావన వద్దు వద్దు వద్దు, దయచేసి తీసేయి. ఏం చేయాలో తెలుసా? పనిచేసేవాడి మనస్తత్వం ఎలా ఉండాలో తెలుసా? లోకాసు వార్త చివరిగా ఈ మాట చూద్దాం. పనిచేసేవాడు మనస్తత్వం ఎలా ఉండాలో ఒక్కసారి చూడండి, ముగించుకుందాం. 17వ అధ్యాయము 10వ వచనం. అటువలే మీరును, చూడండి ఎంత స్పష్టంగా ప్రభు చెప్తున్నారు. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత ఏం చెప్పాలట? చెప్పండి, ఏం చెప్పాలట? గట్టి చదవండి అమ్మా. మీరు చదవండి, నేను చదవండి. ఇప్పుడు గట్టి చదవండి. ఏం చదవాలి? మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పాలట. ఏం చెప్పాలి? మేమెంతండి, మా బతుకెంత, నిష్ప్రయోజకులమైన దేవునికి దాసులము మేము చెయ్యాల్సిందే చేశాము. మా గొప్పతనం ఏమీ ఇక్కడ లేదు. దావీదే తన గొప్పతనాన్ని తను చెప్పుకోలేదు. నేనెంత, నా బతుకెంత. ఆ మంచి మనస్తత్వం మీ అందరికీ రావాలి. మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. కాబట్టి సంగమా, ఈ మనస్తత్వం మీరందరూ అడాప్ట్ చేసేసుకోండి. ఒకరోజు మనం పెట్టులోకి వెళ్తాం. ఆ రోజు మన మీద చల్లబడే పువ్వులు మనకు ఆనందాన్ని ఇవ్వవు. మన మీద వేసే సెంటు మనకు ఆనందాన్ని ఇవ్వదు. ఎందుకంటే అది ఏం జరుగుతుందో కూడా మనకి తెలీదు. అక్కడ ఘనత రావాలి. ఇక్కడ పని చేయాలి, అక్కడ ఘనత పొందుకోవాలి. ఇక్కడ పని చేయాలి, అక్కడ కృపను తోడుగా ఉంచుకోవాలి. ఇక్కడ పని చేయాలి, అక్కడ కనికరం మన మీద ఉండాలి. ఇక్కడ పని చేయాలి, అక్కడ సమాధానకర్త మన వెంట ఉండాలి. అర్థమైందా? సో కాబట్టి ఏ ఒక్కరు, మీరు ఏదో అనుకోవచ్చు, మమ్మల్ని బలవంత పెడుతున్నారా? నో, మీకు నేర్పిస్తున్నాడు దేవుడు. బలవంతం లేదు ఇక్కడ. వెనకపోయినా లెక్క ఎవరికి చెప్పాలి? మనుషులకా, దేవునికా? దేవునికి. నా సేవకుడు ద్వారా నేను నీతో మాట్లాడాను నా ప్రియ బిడ్డ, నువ్వెందుకు నా మాటకు లోబడలేదు? నువ్వెందుకు నా మాటకు ఆతర చేయలేదు? నువ్వెందుకు ఇలా మోసం చేసావని అడుగుతాడు తండ్రి. మన సామర్థ్యం ఏంటో ఇచ్చిన దేవునికి తెలీదా? మన సామర్థ్యం ఏంటో ఇచ్చిన దేవునికి తెలీదా? చెప్పు. తెలుసు. అబద్ధాలు చెప్పకండి. అది దేవుడి దగ్గర అసలు చెప్పకండి. ఒకరోజు ఎవరో ఒక ఆయన్ని దేవుని పనికి పిలిస్తే నాకు కడుపు నొప్పిగా ఉంది రాలేని అన్నాడంట. నిజంగానే అతనికి ఆ తర్వాత కడుపు ప్రాబ్లం వచ్చింది. అప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు ఏం చెప్పాను నేను? అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. ఈరోజు నిజంగానే వచ్చింది. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా కడుపు చాలా ఇబ్బందిగా ఉంది తండ్రి, పెద్ద ఆపరేషనే పడద్దు అంటున్నారు ప్రభా, దీనికి ఏదోటి చేయి ప్రభా అని అడగగలమా? పోనా వైద్యులకు జ్ఞానం, ఈ వాడుతున్న మందుల ద్వారా స్వస్థతి శక్తిని అని అడగగలమా? అడగలేము. ఎందుకంటే మనం అబద్ధం చెప్పాం. ఏమనంటే ఏమీ లేదు, కడుపు అంతా చక్కగా ఉంది, తినదంతా అరుగుతుంది. కానీ ఏం చెప్పాం? నాకు కడుపు నొప్పిగా ఉందండి, నేను రాలేనండి. చాలా ఈజీ కదా తప్పించుకోవడం. ఇదేమైనా స్కూల్కి వెళ్ళడం అనుకున్నావా తప్పించుకోవడానికి? సాకులు చెప్పడానికి. ఇది దేవుని పని. ఇది రోగంతో ఉండి కూడా ఎఫప్రొద్దితే ఏం చేశాడు? పరిచర్య చేశాడు. ఏ రోగం లేకపోయినా రోగం ఉందని చెప్పుకునే వాళ్ళని ఏమనాలి ఇప్పుడు? ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా చేతులు బిగబట్టే వాళ్ళని ఏమనాలి? చేయగలిగే స్థితిలో ఉండి కూడా పాదాలను ముందుకు జరపని వాళ్ళని ఏమనాలి? పరిచర్యకి ఎప్పుడు వెనక్కి మనం తగ్గడానికి వీలు లేదు. మనం పరిచర్యకే పిలువబడ్డాం. ఆయన సత్క్రియలు చేయుటకు ముందుగా సిద్ధపరచబడినదే సంఘము. గనుక సంఘమా జాగ్రత్త, దేవుని మాటకు లోబడు, విధేయత చూపించు. చివరిగా మాట గుర్తు చేసుకో, సత్యములో ఎవరైతే ఉన్నారో వారికి
తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క కనికరము, సమాధానము ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని పెద్దదైన అమ్మగారికి భక్తుడైన యోహాను పత్రిక రాసి మరీ ఉద్ఘాటించాడు. ఇది అర్థమైన వాడు ఆయన మాటల నుండి తొలగిపోడు. ఏ ఆలోచన చేత సాతాను మిమ్మల్ని మోసగించకుండా చూసుకోండి. మెప్పు మనుషుల నుండి రాదు, మెప్పు దేవుని యొద్ద నుండి వస్తుంది. దేవుని యొద్ద నుండి వచ్చే మెప్పు కొరకు కష్టపడిన వాడు ధన్యుడు, ధన్యురాలు. అలాంటి ధన్యత విశ్వాసులైన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు, మీకు, దూర ప్రాంతాలలో ఉన్నవారికి, విశ్వాసులైన ప్రతి ఒక్కరికి ఆయన ప్రేరణ, ఆయన ఆత్మ ప్రేరేపణ, ఆయన ఆత్మ సహాయము ద్వారా ఈ ఆలోచన నాటబడునుగాక. ఆమేన్. అందరి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరి తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ యందు భయభక్తులు గల జీవితం ఎలా ఉంటుందో ప్రభా, వారి నిర్ణయాలు ఎలా ఉంటాయో, వారి క్రియలు ఏ విధంగా మీ జ్ఞాపకార్థంగా మీ సన్నిధికి చేరతాయో తండ్రి, మీ జ్ఞాపకాలలో ఉండే పనులు ఏ విధంగా ఉంటాయో, ఆ నిర్ణయాలు ఏ విధంగా మేము తీసుకోవాలో నెహెమ్యా గారిని మా ముందు పెట్టి మాతో మాట్లాడారు. కొర్నేలు గారిని మా ముందు పెట్టి మాతో మాట్లాడారు. ప్రభా, ఎంతోమంది భక్తుల జీవితాలు మా ముందు పెట్టి మాతో మాట్లాడారు. ప్రభా, మేము చేసే ప్రతి పని మీ దృష్టిలో పడాలి, మీరు దాన్ని ఇష్టపడాలి, మీరు దాన్ని బట్టి ఆనందపడాలి, సంతోషపడాలి. అలాంటి ధన్యత సంఘ బిడ్డలందరికీ దయచేయండి. కలిమిలో ఉన్నవారు, లేమిలో ఉన్నవారు తేడా లేకుండా మీ పరిచర్య కొరకు సిద్ధపడుతున్నారు. ప్రభువా, వారు దేని నిమిత్తం సహకరిస్తున్నారో, సహకారులుగా ఉన్నారు, ఆ పని మీది గొప్పది. అది మా వల్ల, ఒక్కరి వల్ల జరిగేది కాదు. మేము నిష్ప్రయోజకులమైన దాసులం తండ్రి. మా వల్ల ఏమీ కాదు ప్రభా, మీరు చేయించుకుంటేనే మేము చేయగలం. మా గొప్పతనం ఏమీ లేదు తండ్రి. ఇక్కడ ఎవ్వరూ అతిశయపడ వీలు లేదు. మేము నిష్ప్రయోజకులమైన దాసులమే తండ్రి, దాసురాళ్లమే తండ్రి. అలాంటి మంచి మనస్సు పిల్లలందరికీ దయచేయండి. అతిశయపడే వారి హృదయాలకు మారు మనస్సు దయచేయండి. సాతాను వారి హృదయాలను గలిబిలి చేయకుండా వారికి మారు మనస్సు ప్రసాదించి పశ్చాత్తాపంతో తండ్రి తమ తప్పు తాము తెలుసుకొని మీ పాదాల మీద పడగలిగే భాగ్యాన్ని, యోగ్యతను ప్రసాదించండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. ఎవరైతే అననీయ సప్పీరా వలె తండ్రి మీరు సమస్తాన్ని సమృద్ధిగా అనుగ్రహించినా కూడా తండ్రి వారు దాచుకుంటున్నారో, అలాంటి మనస్సాక్షి నుండి వారిని విడిపించండి. ప్రభా, ఈ లోకం అశాశ్వతమని, ఈ లోకంలో ఏది మాతో రాదని, మీ పని కొరకు, మీ పరిచర్య కొరకు మేము నియమింపబడ్డాము కనుకనే మీరు మాకు సమస్తాన్ని అనుగ్రహిస్తున్నారని నెహెమ్యా గుర్తించినట్టుగా, కొర్నేలి గుర్తించినట్టుగా మేము కూడా గుర్తించగలిగే భాగ్యము మా అందరికీ దయచేయండి. ప్రభా, మా శక్తి కంటే అధికముగా, మా బలము కంటే అధికముగా ప్రభా, మాకిచ్చిన సమృద్ధిలో నుండి కార్యాలు గొప్పగా మా ద్వారా జరిగించుకోండి. ప్రభా, మీ పని కొరకు మమ్మల్ని నియమించుకున్నారు. మీ పనిలో బహుబలముగా మమ్మల్ని వాడుకోండి. మీ సేవలో బహుబలముగా మమ్మల్ని వాడుకోండి. పరిచారకులకు జ్ఞానం ఇవ్వండి, పరిచర్య చేస్తున్న స్త్రీలకు జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. తొట్టిల్లిపోని ఆత్మీయ జీవితాలు ప్రసాదించండి. వ్యాధి బాధల చేత సాతాను ఎవరినైతే పీడిస్తున్నాడో వారిని విడిపించండి. ప్రభా, మీ యొక్క ఆలోచన చేత నడిపించండి. శోధనల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సమృద్ధిని అనుగ్రహించండి. విశ్వాసమందు భాగ్యవంతులుగా, స్థిరులుగా, కదలని వారుగా, మీ కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి పరులుగా మమ్మల్ని అందరినీ ఉంచమని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని తండ్రి, మమ్మల్ని ద్వేషిస్తున్న వారిని కూడా దీవించండి. ప్రభా, మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే వారికి మారు మనస్సు అనుగ్రహించండి. వారి యొక్క ఆలోచనలను ప్రభా, సాతాను వారి హృదయంలో పుట్టిస్తున్న ఆలోచనలను తండ్రి మీ వాక్య ఖడ్గము చేత ప్రభా సంహరించి, మీ ఆలోచన, మీ భారము వారి హృదయాల్లో పుట్టించమని, సత్యమును గ్రహించగలిగే జ్ఞాన వివేకములు అందరికీ దయచేయమని, ఇక్కడున్న పిల్లలందరి హస్తాలు బలపరిచి వారిని దీవించి ఆశీర్వదించి, అలాగే లైవ్ ద్వారా వీక్షించిన ఇప్పటి వరకు పిల్లలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి, వారు ఎక్కడెక్కడున్నారో, ఏ ప్రాంతాల్లో ఉండి లైవ్ వీక్షిస్తున్నారో వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి, మీ కనికరము చేత, మీ సమాధానము చేత వారికి తోడుగా ఉండమని, వారి హృదయాలలో ఎల్లప్పుడూ సత్యమును ప్రజ్వరిల్లజేయమని, ఆరిపోని దివిటీల వలె మీ బిడ్డల్ని ఆశీర్వదించి నడిపించమని, మేము తలపెట్టిన కార్యాలు ఉన్నతంగా మీ నామానికి మహిమకరంగా మా అందరి జీవితాలకు దీవెనకరంగా జరిగించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మా కొరకు రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.